ఏంటి ఏం చేస్తున్నారు లాక్డౌన్ లో? మీ విశేషాలు చెప్పండి ఫస్ట్. లాక్డౌన్ లో ఏం చేస్తాను చెప్పండి. లాక్డౌన్ లో వలస కూలీలకి తిండి ఎట్లా పెట్టాలి. ఇప్పుడు మన హైదరాబాద్ లో 13 to 15 lakh వలస కూలీలు ఈ 2 నెలలు అంటే ఈ 50 days స్టకప్ అయి ఉన్నారు. మీరు కనుక ఇప్పుడు మేడ్చల్ వైపు హైవేలో ఎక్కడ ఆ ఎగ్జిట్ పాయింట్ లోకి వెళ్తే మందలుగా ఎక్కేసి వెళ్ళడం కనబడుతుంది. అట్లాగే హైదరాబాద్ నుంచి ఒక వారం క్రితం ఒక హృదయ విదారక దృశ్యం మీరు సామాజిక మాధ్యమాల్లో చూసుంటారు. ఒక బిడ్డని తల్లిని అంటే తన భార్యని తన బిడ్డని ఇద్దరిని ఒక బాబునేమో చేత్తో పట్టుకున్నాడు. పట్టుకొని ఒక కర్రల బండికి మన డిజేబుల్డ్ పీపుల్ గనక చక్రాలు పెట్టుకుంటారు కదా, అట్లా ఒక చెక్కకి చక్రాలు కట్టి వాళ్ళిద్దరిని దాని మీద కూర్చోబెట్టి అంటే వాళ్ళు నడవలేకుండా ఉన్నారు. దానికి ఒక తాడు కట్టి రెండో చేత్తో ఈ పిల్లాడిని బ్యాగ్ని భుజాన్ని వేసుకొని ఒక వ్యక్తి నడిచి వెళ్తున్నాడు. ఇతను హైదరాబాద్ నుంచి బాలాకోట్ నడిచి వెళ్ళటానికి అంటే 750 కిలోమీటర్స్ నడిచి వెళ్ళటానికి హైవే మీద అట్లా ప్రిపేర్ అయినాడు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో అన్ని ఏరియాస్ లో వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని స్ట్రే డాగ్స్ ని వదిలేసినట్టుగా రోడ్డు మీద వదిలేసిన దృశ్యాన్ని మనం ఈ సందర్భంలో చూసాం. సో దాదాపుగా లాక్డౌన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి మా జాయింట్ యాక్షన్ లో ఉండే అన్ని సంఘాల వాళ్ళు వ్యక్తులు కూడా రకరకాలుగా అందరికీ సహాయం చేసే పనిలో ఉన్నారు. అంటే పారిశుద్ధ్య కార్మికులకి గ్లోవ్స్ అండ్ మాస్క్స్ ఇవ్వటంతో మొదలుపెట్టి కమ్యూనిటీ కిచెన్ నడపడంతో మొదలుపెట్టి ఆహార పొట్లాల డిస్ట్రిబ్యూషను, రేషన్ డిస్ట్రిబ్యూషన్ ముఖ్యంగా అది భారీ ఎత్తున ఈ 50 రోజుల్లో చేస్తా ఉన్నాం, అందరం చేస్తా ఉన్నాం. సో అదొకటి. రెండోది మీకు తెలుసు ఆన్లైన్ ఇలాంటి కాల్స్ కొన్ని. అది కాకుండా ఆన్లైన్ యూత్తో ఇంటరాక్షన్, యూత్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సిచ్యుయేషన్ని అంటే యూత్ ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంగేజ్ చేయడం కోసం కొన్ని యూత్ ఆర్గనైజేషన్స్, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్, విమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా ఇట్లా జూమ్లోనూ లేకపోతే ట్యూబ్లోనూ క్లాసెస్ పెట్టుకుంటున్నారు, అంటే ఇంటరాక్షన్ పెట్టుకుంటున్నారు. అది కాకుండా మీకు తెలుసు డొమెస్టిక్ వైలెన్స్ అనేది 49% ఇంక్రీజ్ ఉంది ఒరిజినల్ లాక్డౌన్లో. ఇప్పుడు అని అంత ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? ఇది నేను 5th టైమో 6th టైమో మాట్లాడదాం డొమెస్టిక్ వైలెన్స్ గురించి. కాదండి, ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్ లో ఎవరికి ఇన్కమ్ లేదు, ఉన్న అతి కొద్ది ఆ డబ్బుల్నే ఎంతో జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకునే కండిషన్ లో ఈ టైంలో ఏంటి వైలెన్స్ ఏంటి అనేది నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే మీకేమనిపిస్తోంది? మామూలుగా గవర్నమెంట్ లెక్కల ప్రకారం 39% డొమెస్టిక్ వైలెన్స్ ఉందని మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఈ 39% డొమెస్టిక్ వైలెన్స్, భార్యల్ని కొట్టడం లేకపోతే ఇంట్లో వైలెన్స్ చేయడం అలవాటు అయిపోయిన వాళ్ళు లాక్డౌన్ మూలంగా పుణ్యపురుషులే మానేస్తారు అనుకుంటున్నారా మీరు? లేదండి, అది నేను డెఫినెట్ గా అలా అనుకోవటం లేదు. కాకపోతే ఇక్కడ ఇంకో సిచ్యువేషన్ ఏమొస్తుంది, ఇన్కమ్ తక్కువ. మీరే చెప్పారు కదా, ఇన్కమ్ చాలా రెడ్యూస్ అయిపోయింది. ఇన్కమ్ రెడ్యూస్ అయిపోయింది, ఇంట్లో కూర్చుని తింటున్నారు. ఇంట్లో కూర్చున్నప్పుడు 24/7 కనీసం 8-10 గంటలో బయటికి పోతే వాళ్ళు ఇంట్లో పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అంటే కొంచెం ఒక రకంగా బరువు తగ్గుతుంది. బ్యాక్ అండ్ కాల్ నువ్వు పిలిచినప్పుడల్లా బెల్ నొక్కినప్పుడల్లా వచ్చే పని ఉండదు కదా. కానీ భర్తలు ఇంట్లో ఉంటే బెల్ నొక్కినప్పుడల్లా రావాలి. రాకపోతే ఏమవుతుంది? 40% అలవాటు అయిపోయిన చేతులకి ఒకటి. రెండోది ఇన్కమ్ లేకపోవడం అనేది, తర్వాత రిసోర్సెస్ తగ్గిపోవడము, కాలక్షేపం లేకుండా పోవడము, ఇంట్లో జనం అందరూ కూర్చొని డిమాండ్స్ పెట్టడము, అదొండు ఇదొండు, స్నాక్స్ కావాలి, టీలు కావాలి, కాఫీలు కావాలి, ఇవన్నీ డిమాండ్స్ ఎక్స్ట్రా. మనకేమో ఈ వంటింట్లోకి వెళ్తే వాళ్ళు మగాడితనం పోద్దని మనకు పెద్ద నమ్మకం కదా. సో భార్య చెయ్యాలి. భార్య చేసే పనిలో పిల్లలు పార్టిసిపేషన్ చేయరు, పిల్లలకి మనం పని చెప్పం. పెద్దవాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. భర్తలు చేయరు ఎందుకంటే వాళ్ళు మొగుళ్ళు కాబట్టి. సో ఎవరు చేయాలి? ఈవిడేమో ఎత్తినేసుకొని యాక్చువల్గా విమెన్ కి వర్క్ బర్డెన్ విపరీతంగా పెరిగింది లాక్డౌన్ లో. అది మాత్రం నిజం, వర్క్ బర్డెన్ చాలా పెరిగిపోయింది. సో ఈ వర్క్ బర్డెన్ లో ఈ బ్యాక్ అండ్ కాల్ లో ఎక్కడన్నా ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, ఏమవుతుంది? సో దట్ ఈస్ 10% ఇంక్రీజ్. ఇంక్రీజ్ లో కూడా ఇంకో కారణం కూడా ఉంది.
అదేంటంటే ఇప్పుడు అకస్మాత్తుగా ఆల్కహాల్ విత్డ్రా అయింది, మద్యము సడన్ గా లేకుండా పోయింది. మద్యము మానేసే వాళ్ళకి ఎడిక్షన్ మనకి తెలంగాణలో 33% అబోవ్ ఉంది. ఈ ఈ అడిక్షన్ మానేస్తున్నప్పుడు ఎవరికైనా ఏం చెయ్యాలి అంటే గవర్నమెంట్స్ డి అడిక్షన్ సెంటర్స్ పెడతాయి. ఏదన్నా డ్రగ్ అనేది, ఏదన్నా ఒక వ్యసనం అనేది అకస్మాత్తుగా మానేస్తే దాని విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ లో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, కసి ఉంటుంది, తిక్కు ఉంటుంది, వీటన్నిటికి ఇవి వైలెంట్ డిప్రెషన్ ఉంటుంది. ఇవన్నీ వైలెంట్ బిహేవియర్ కి దారితీస్తాయి. ఎక్కడా కూడా మనం హెల్ప్ లైన్ నంబర్స్ లో డొమెస్టిక్ హెల్ప్ లైన్ నంబర్స్ ని పబ్లిసిటైజ్ చేయలేదు. అట్లనే ఈ డి అడిక్షన్ సెంటర్స్ సైకలాజికల్ గా మీకు హెల్ప్ చేయగలవు అనే దాన్ని ఎక్కడ గవర్నమెంట్ ఎక్కడ మీకు కనిపించిందా? మీకు మీడియాలో ఎక్కడన్నా డి అడిక్షన్ ఉంటుంది, విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి, వీళ్ళని డీల్ చేయండి అని కనిపించిందా? ఇప్పుడు మీరందరూ న్యూస్ కవర్ చేశారు కదా, ఎర్రగడ్డకి మెంటల్ పేషెంట్లు పెరిగారు అని. ఎందుకు పెరిగారు? ఇదే కారణం, ఈ ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్. ఇది సరే మెంటల్ ఆసుపత్రులు చేరితే భార్యలు బతికిపోతారు, కానీ చేరని వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా. వాళ్ళు ఎవరి మీద తీర్చుకుంటారు చెప్పండి? సో ఇందులో చాలా మంది మహిళలు కూడా ఉన్నారన్నారు కదండి. అదే అదే కదా ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్స్ లో మహిళలు కూడా ఉన్నారనేది. అవును, 14% అర్బన్, 6% రూరల్ ఆడవాళ్ళు తాగుతారు తెలంగాణలో. దట్స్ అఫీషియల్ డేటా. సో వాళ్ళకు కూడా విత్డ్రాల్ ఉంటుంది, నేనేమి వాళ్ళకు ఉందని చెప్పట్లేదు. కానీ ఒక సోషల్ కండిషన్ కూడా మీరు చూడండి, ఎంత తాగుబోతైనా తన కోపాన్ని ఎవరి మీద చూపిస్తాడు? మీ మీద, నా మీద చూపిస్తాడా? తనతో అలాంటి పిచ్చి పనులు చేస్తాయి. సో అతనికి దాంట్లో కూడా ఒక కాన్షియస్ పని చేస్తుంది, ఏంటంటే పెళ్ళమే చులకన, పెళ్ళాన్నే కొట్టాలి. సో తల్లిని కొడతాడు, అంటే ఎవరైతే ఎదిరించలేరో వాళ్ళనే కొడతాడు. భార్యలకు ఆ పొజిషన్ ఉండదు కదా సామాజికంగా. సో వాళ్ళ డిప్రెషన్ ఏమన్నా ఉంటే వాళ్ళు పోయి ఆత్మహత్య చేసుకుంటారు, లేకపోతే ఇంకేమన్నా చేసుకుంటారు, పిల్లల్ని కొడతారు కావాలంటే. అందుకనే చైల్డ్ అబ్యూస్ కూడా బాగా పెరిగింది. చైల్డ్ అబ్యూస్ బాగా పెరిగింది అంటే పిల్లల్ని కొట్టడం మన హక్కుగా మనం ఎప్పుడు అనుకుంటాం. వాళ్ళని కొట్టకపోతే దారికి రారు అని కూడా మనం అనుకుంటాం. పిల్లలు మన పిల్లలే కానీ వాళ్ళు పశువులతో సమానం, 4 దెబ్బలు పడితే కానీ దారికి రారు. భయం పెట్టాలి, గొడ్లకు పెట్టినట్టు భయం పెట్టాలనుకుంటాం. కాబట్టి చైల్డ్ అబ్యూస్ కూడా పేరెంట్స్ అనుకునే న్యాయమైన కారణాల వల్ల పెరిగింది. అంటే అసలు మీ ఉద్దేశం ప్రకారం పిల్లలకి చెబుతాము నయానో భయానో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి వాళ్ళ దారిలో పెట్టడం తప్పంటారు? దారిని పెట్టడం అంటే నాకు ఒక విషయం చెప్పండి, పిల్లల్ని అసలు ఎట్లా పెంచాలి, పేరెంటింగ్ ఏంటి అనే విషయం మీద మనం ఎప్పుడైనా సీరియస్ గా ఆలోచించామా? అది నిజంగా అండి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఈవెన్ నాతో సహా పిల్లల్ని పెంచడం అనేది ఒక గొప్ప కళ. అది నేను అనుకునేది ఏంటంటే నేను కూడా అసలు నాకు ఎడ్యుకేషన్ లేకుండానే పెళ్ళైపోయింది, ఆ ఎడ్యుకేషన్ లేకుండానే పిల్లల్ని పెంచేశాను, దిస్ ఇస్ నాట్ ప్రాపర్ పేరెంటింగ్ వే అని నేను కూడా ఫీల్ అయ్యాను. మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాం పేరెంటింగ్? మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం కదా. ఇప్పుడు మా అమ్మమ్మ నన్ను ఎప్పుడూ కొట్టలేదు, మా కుటుంబంలో పిల్లల మీద వైలెన్స్ లేదు, అరిస్తే అరుస్తారంతే. నేను దాని నుంచి నా పేరెంటింగ్ స్టార్ట్ అవుతుంది, అవునా? విషయం ఏంటంటే మనం సమాజంలో మెజారిటీ కొట్టడం అనేదే పిల్లల్ని దారిలో పెట్టడానికి అనుకుంటాం. కానీ నాకు విషయం చెప్పండి, ప్రపంచంలో ఎక్కడన్నా కొట్టి ఎవరినన్నా దారిలోకి తీసుకొచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అవును, భయపడొచ్చు, తాత్కాలికంగా వాళ్ళని మీరు ఆ పని చేయకుండా ఆపొచ్చు తప్ప కొట్టి మీరు ఆపిన పరిస్థితి ఎక్కడన్నా ఉందా? లేదు, అది 100% ఒప్పుకోవాలి. కొడతామని వాళ్ళ దారిలోకి వస్తారన్న గ్యారంటీ ఏం లేదు. సో కొట్టని పిల్లలు చెడిపోరు అనడానికి నేనే దాఖలా. అంటే నేను చెడిపోయానని చాలా మంది అనుకోవచ్చు, కానీ యాక్చువల్లీ మీతో ఒక 3 ఏళ్ల క్రితం ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను. అది ఎంత హైలైట్ అయిందంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా లాక్స్ ఆఫ్ వ్యూస్ లోకి వెళ్ళిపోయింది. కానీ నాకు టైం సరిపోలేదు, టు బి ఫ్రాంక్. తెలుసా మీకు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి అదొక పెద్ద సముద్రం, ఒక పెద్ద గ్రంథం ఇది. అది దాన్ని ఒక్క రోజులో ఇంటర్వ్యూలో కంప్లీట్ చేస్తానని నేను అప్పుడు అనుకోలేదు నిజంగా.
బట్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి మీరు. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పూర్తి స్థాయిలో దేవి గారు అంటే ఏంటనేది పూర్తి స్థాయిలో నేను చూపించగలగాలి ప్రజలకి. అంజలి గారు, ఈ నాకు ఇదో పెద్ద బాధ ఏంటి అంటే, సి నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్. ఎందుకు పర్సనల్ కాదు అంటే, అది ఇప్పుడు నేను ఎంత ఎక్కువ మందితో డీల్ చేస్తే నా జీవితం అంత ఎన్రిచ్ అవుతుంది. నేను ఎంత ఎక్కువ మందితో, నేను నా 13వ ఏట నుంచి నేను జనసమూహంలో భాగంగా ఉన్నాను. సో జనసమూహం యొక్క అనుభవాలని, వాళ్ళ ఆలోచనల్ని పంచుకుంటూ పెరిగిన వాళ్ళం కాబట్టి ఇది మా పర్సనల్ కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ప్రజల నుంచి వచ్చింది, అది ప్రజలకు సంబంధించింది. నథింగ్ పర్సనల్ అబౌట్ ఇట్. నేను చెప్పే ఏ ఒక్కటి నా సొంతం కాదు, ఎక్కడో చోట కాపీ కొట్టిందే అని మీకు హామీ ఇస్తున్నాను. జనంలోంచో పుస్తకాల్లోంచో కాపీ కొట్టిందే అని హామీ ఇస్తున్నాను. నా మాట, నా ఎక్స్ప్రెషన్ కూడా జనం సరి చేసుకుంటూ వచ్చారు. ఒక శిల్పాన్ని చెక్కుతారు కదా, అట్లా వాళ్ళు చెక్కుంటూ వచ్చారు. కానీ మీరు చెప్పింది కరెక్ట్ అండి. నిన్న మాకు తెలిసిన వాళ్ళది కేసు ఒకటి, తను ఫోన్ చేసింది. రోజు ఇప్పుడు ఈ మధ్య ఒకటి ఓపెన్ చేశారు కదా, ఇంకా ఇంట్లో ఉన్నా లేకపోయినా శుభ్రంగా తాగేసి సాయంత్రం చిత్త కొట్టేస్తున్నాడు ఆయన. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేస్తున్నాను, ఇక నువ్వు కాదు లేదు అని అనొద్దు అని అంటే నేను చాలా సర్ది చెప్పడానికి ట్రై చేశాను. ఎందుకంటే సరే మొదటి విషయం చెప్పాల్సింది, పోలీసులు అందరూ 24/7 బందోబస్తులోను, మందుబాబులను అదుపు చేయటంలోను, పాపం మా పెళ్ళాలు మాకు కరోనా వస్తే మేమేమైపోవాలనే అలసట్లోనూ ఉన్నారమ్మా. ఈ కేసులు పట్టించుకునే 2 తన్నులు తిని తల్లి ఏం గొంపలు అండిపోతుంది అనే దశలో వాళ్ళు ఉన్నారని చెప్పాల్సింది. అది డిఫరెంట్ ఫ్యాక్టర్ పనిచేసేది. లేదు మ్యామ్, నేను నిజంగా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పలేను. నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పానంటే, సరే కేసు పెడతావు బాగుంది, అతని నుంచి దూరంగా ఉంటావు, మీ అమ్మాయిని తీసుకుని బాగుంది, నిన్ను కొట్టకుండా నీకు దెబ్బలు తగ్గుతాయి, నీకు మానసిక మనశ్శాంతి, శారీరకమైన కాస్త ప్రశాంతత ఉంటుంది, ఒప్పుకుంటాను. ఫర్దర్ గా ఏంటి, నువ్వు పెద్దగా చదువుకోలేదు, ఇన్కమ్ లేదు, సమాజంలో ఒక విమెన్, ఒక ఏజ్ లో ఉన్న విమెన్ ఒక 10 ఏళ్ల పిల్లని తీసుకుని ఒంటరిగా నువ్వు బతకాడు అంటే అది మామూలు విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు వలేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒక చిన్న స్టేజ్ నుంచి పెద్ద స్టేజ్ వరకు నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతావో అక్కడంతా ప్రతి చోట నువ్వు ఫేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ రోజు నువ్వు బాధపడతావు, ఎవడో ఒకడు ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే మనల్ని చూడడం అనేది చాలా ప్రాబ్లం అయిపోతుందేమో అన్నాను. అఫ్ కోర్స్ నాది మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేనేం కాదనట్లేదు, బట్ నేను చెప్పాను. ఆమె నాకు ఈ భర్త పెట్టే సెక్షువల్ అండ్ ఫిజికల్ వైలెన్స్ కంటే ఐ కెన్ ఫేస్ అవుట్ సైడ్ అనుకుంటే దట్స్ ఏ 1 స్టెప్ ఫార్వర్డ్. ఆమె సెల్ఫ్ రిలయంట్ గా నిలబడటంలో ఆమె ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మీరు ప్రొటెక్షన్ కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టమంటున్నారు, కానీ వన్ లేడీ ఈజ్ రెడీ టు స్టాండ్ అప్ ఫర్ హర్ సెల్ఫ్, మీరు అభినందించాలి. ఎట్లా సహకరించాలో, ఎక్కడ ఎదురు దెబ్బలు తగులుతాయో చెప్పాలి. మీరు భయపెట్టిస్తే ఎట్లా, కరోనా గురించి భయపెట్టినట్టు? లేదు మ్యామ్, భయపెట్టించలేదు. అదని ఒప్పుకుంటాను. ఇది ఇలా ఉంటుంది, దానికి నువ్వు సన్నద్ధమేనా, మానసికంగా సన్నద్ధమేనా, సో అది ఆలోచించి స్టెప్ తీసుకో. ఎందుకంటే వెనకాతలు ఎవరు, నీ పేరెంట్స్ సపోర్ట్ లేరు, నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, మోరల్ సపోర్ట్ లేదు, ఏమీ లేకుండా ఒక అమ్మాయిని తీసుకుని, ఎందుకంటే ఫస్ట్ వచ్చేటప్పటికి రెంట్ కట్టుకోవాలి, నిత్యావసర వస్తువుల దగ్గర ప్రత్యేక, ఇదంతా అయ్యే పనేనా. ఒక విమెన్ మ్యామ్ నిజంగా ఫైనాన్షియల్ గా, మోరల్ గా, ఎమోషనల్ గా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా తన పిల్లల్ని తాను పెంచి పోషించుకోవాలి అని అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ మ్యామ్. అది కూడా ఒక క్వాలిటీ లైఫ్ కావాలంటే అది కూడా అంత ఈజీగా అయ్యేది కాదు అసలు. ఎంత మందిని చూస్తున్నానంటే నేను బయట, మన తల్లిదండ్రులు కట్నం ఇస్తారు కానీ మన చదువు మీద ఇన్వెస్ట్ చేయరు, వీళ్ళకి ఆజాదీ ఎక్కువైపోద్దని భయం. మొగుళ్ళను వదిలేసి వీళ్ళు చచ్చినా గానీ మొగుడుతోనే ఉండాలనే రూల్ మీదే వీళ్ళకి ప్రొఫెషనల్ స్కిల్స్ ఏమీ ఇవ్వరు. మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా అని చెప్తారు. సో వైలెన్స్ అనేది మన కుటుంబాలు నడవటానికి ఒక పునాదిగా పనిచేయాలి. డిపెండెన్సీ అండ్ వైలెన్స్. డిపెండెన్సీ లీడ్స్ టు వైలెన్స్. ఇప్పుడు నా భర్త నా మీద చెయ్యెత్తితే మీరు టాలరేట్ చేస్తారా? నేను టాలరేట్ చేస్తానా? వీ డోంట్. ఎందుకంటే మన వెనకాల కొంచెం పొగురుంది మనకి. ఏంటది? నేను ఐ కెన్ ఎర్న్ అండ్ లివ్.
గో టు హెల్ అంటాం. కానీ అదే కనుక మరి మిగిలిన వాళ్ళతో అట్లా ఉండదు కదా. మిగిలిన వాళ్ళు డిపెండెన్సీగా అందుకే కదా ఉంచుతారు వాళ్ళని. సో వాట్ వీ నీడ్ టు టెల్ హర్ ఈజ్, నువ్వు ఒక స్ట్రాటజీ వేసుకో. నువ్వు ఇంతకాలం భరించినప్పుడు పుటప్ ఏ స్ట్రాటజీ, గో ఫర్ సమ్ స్కిల్ ట్రైనింగ్, కొంత ఎర్నింగ్ చూసుకో, కొంత కెపాసిటీకి చూసుకో, నీకు సపోర్ట్ సిస్టమ్స్ ఏమున్నాయో చూసుకో, దెన్ గో ఫర్ ఇట్ అని చెప్పాలి. ఆల్సో డీక్లాసిఫై యువర్ సెల్ఫ్. ఇప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ లెవెల్లో బతుకుతుంటే, 2 bedroom అపార్ట్మెంట్లో బతుకుతుంటే, సింగిల్ రూమ్లో నీ బిడ్డతో, ఇప్పుడు భర్త అనేవాడు మైనస్ అయితే అవసరాలు కూడా చాలా తగ్గుతాయి. సో ఒక సింగిల్ రూమ్లో నీ బిడ్డతో ఉంటూ నువ్వేం పని చేసుకోగలవు, అండ్ విచ్ ఈస్ ద సేఫెస్ట్ ఏరియా వేర్ యూ కెన్ హ్యావ్ సమ్ పీపుల్, అవన్నీ చెప్పాలి. ఇవన్నీ సపోర్ట్ సిస్టమ్స్ ఏంటనేది చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. కానీ మ్యామ్ ఏదైనప్పటికీ కూడా ఒక స్టేజ్ తర్వాత, 1 సంవత్సరం 2 ఏళ్ళు కష్టపడ్డ తర్వాత అన్ని రకాలుగా మెంటలీ చాలా డిస్టర్బ్ అయిపోతారు మ్యామ్. విమెన్ చాలా డిస్టర్బ్ అయిపోతారు కదా, మీకు అనిపించదా? ఎప్పుడైనా మీకు ఎవరైనా కనిపించింటారు చాలా మంది, ఎందుకంటే ఎక్కువ మంది మీరు జనాల్లో మీరు తిరుగుతారు, ఎక్కువ మంది సమస్యలు మీరు వింటూ ఉంటారు, చాలా మందికి మీరు అడ్వైస్ చేస్తూ ఉంటారు. బట్ విమెన్ ఒక స్టేజ్ లో ఇది ఇక చేయలేను అనే కండిషన్కి వస్తారేమో అని అనిపిస్తూ ఉంటుంది, కాదంటారా? అంటే మీరు ఇందాని చెప్తున్నట్టుగా ఆ ఫ్యాక్టర్స్ అన్నిటికీ తోడు చాలా పెద్ద ఫ్యాక్టరు 2 మన వాళ్ళు వైలెన్స్ ని టాలరేట్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటి ఎకనామిక్, ఆర్థిక పరమైంది, రెండోది సోషల్ సెక్యూరిటీ. ఈ 2 కీలకమైన అంశాలు. చలం అంటాడు, 100 ఏళ్ల క్రితం అన్నాడు పాపం చలం, దాదాపు 100 ఏళ్ల క్రితం. ఏమనంటే, సామాజిక ఆమోదము, ఆర్థికంగా ఇబ్బంది లేతే ఈ దేశంలో 90 మంది ఆడవాళ్ళు మొగుళ్ళని వదిలేస్తారు. ఇది ఎప్పుడు 90 ఏళ్ల క్రితం అన్నాడు. చలో 1925లో రాశాడు స్త్రీ, దాంట్లో అంటాడు ఈ మాట. సో నథింగ్ చేంజ్డ్. మనం అదే డిపెండెన్సీలో ఇప్పుడు కూడా ఉంచుతున్నాం వాళ్ళని. సో నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ ఉంటాయి, బట్ ఒక స్ట్రగుల్ లేకుండా ఒక ముందడుగు ఉండదు. నువ్వు ఆ మిడిల్ క్లాస్ దాన్ని కూడా చలమంటాడు, అతను చాలా గొప్పగా చెప్పాడు. 100 మంది పిల్లల్ని వేసుకొని రిక్షాలో పోయి ఆ రిక్షా డబ్బులకి మొగుడు దగ్గర చేజాచే ఆడదానికంటే శరీరాన్ని నమ్ముకునైనా తన కాళ్ళ మీద నిలబడే సెక్స్ వర్కర్ గొప్పది అని చెప్పి రాస్తాడు. అంటే ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో, సెల్ఫ్ ఎర్నింగ్ లో ఉండే ఒక గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని అతను మాట్లాడతాడు. ఆత్మగౌరవం అనేది మనుషులకి చాలా ఇంపార్టెంట్, రాదర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. కాబట్టి ఈ భయం పెడుతున్నాం మనం. నేను అంటుంది వీళ్ళు బతకలేరని కాదు, భయం పెడుతున్నాం. రెండోది, నీ ప్రెస్టేజ్ దేంట్లో ఉంది? ఇప్పుడు నువ్వు మిడిల్ క్లాస్ లో ఉంటున్నావు, నువ్వు పట్టు చీర కట్టుకుంటున్నావు, నువ్వు ఓకే ఒక నగ పెట్టుకుంటున్నావు, అంతా బానే ఉంది. కానీ నీ బొగ్గ మీద 5 వేళ్ళు తేలిన గుర్తులతో నువ్వు ఫంక్షన్ కి పట్టు చీర కట్టుకుని నగ పెట్టుకుని వెళ్ళావు అనుకో, ఈజ్ ఇట్ రెస్పెక్ట్ఫుల్? అది రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుందా? అది గౌరవాన్ని ఇస్తుందా నీకు? ఎవ్రీబడి నోస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కళ్ళు పైకి అనొచ్చు, అబ్బాయి ఈవిడ ఎంత గొప్ప ఇల్లాలు, అలా హింసిస్తాడు అదా అని జాలి మాటలు చెప్తారు. ఎవరైతే ఈ జాలి మాటలు చెప్పే వాళ్ళు ఉన్నారో వాళ్లే వెనకాల బాగా తన్నులు తింటుంది, చెతక్కొడతాడు అని ఆనందిస్తూ ఉంటారు, ఒక వైకేరియస్ ప్లెజర్ లో ఉంటారు. పైగా బంధువులకి ఇంకో భయం ఏంటి, ఒకవేళ ఈవిడ వదిలేసింది అనుకో, మేము మా మీద పడిపోతుందేమో, ఇది ఒక భయం ఉంటుంది దగ్గర బంధువులకి. ఆ తర్వాత ఇంకొక భయం ఏముంటుందంటే, కొట్టిన ఆడదంతా వదిలేస్తే మా సంసారాలు ఏమవుతాయి అనే భయం ఉంటుంది. అంటే వాళ్ళు కొట్టే తన్నులు తినే బ్యాచ్ లోనే ఉంటారు కదా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కాకూడదు అన్నట్టు. సో దేర్ ఆర్ టూ మెనీ ఇష్యూస్ దీంట్లో కలిసి ఉంటాయి. మీరు ఏదో చెప్తున్నారు, మధ్యలో డిస్టర్బ్ చేయదు, చెప్పండి ప్లీజ్ క్యారీ ఆన్. అంటే డొమెస్టిక్ వైలెన్స్, గృహహింసకి సంబంధించిన చట్టంలో మనం అందుకే ఉమెన్ కి సంబంధించిన 3 ఇష్యూస్ ని మనం కవర్ చేసాం. పెద్ద భయం, మహిళా సంఘాలు 2002లో వచ్చిన ఒక డ్రాఫ్ట్ ని టోటల్ గా రిజెక్ట్ చేసి పెట్టినాయి. మళ్ళీ 2005లో వేరే కంప్లీట్ గా మహిళా సంఘాల డ్రాఫ్ట్ నుంచి వచ్చిన చట్టం అది ఎక్కువ భాగం. దాంట్లో మనం 498 ఏదైతే బాగా అపఖ్యాతి పాలు చేశారో, దాంట్లో ఏం జరుగుతోంది, ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే సంసారం మళ్ళీ నడిచే పరిస్థితి ఉండదు, పోలీస్ స్టేషన్ మెట్లెక్కితే అసలు ఉండదు.
దానికి తోడు మెయింటెనెన్స్, పిల్లల కస్టడీ అనేది 2 కీలకమైన అంశాలు. అందుకనే ఆడవాళ్ళు చావటానికైనా సిద్ధపడ్డారు తప్ప 498A వాడలేదు. అందుకని మనం డొమెస్టిక్ వైలెన్స్ వచ్చిన తర్వాత దీన్ని సివిల్ యాక్ట్ చేశాము. దీంట్లో 3 క్రూషియల్. ఒకటి, ఇంట్లో నివాసం ఉండే హక్కు, తాత్కాలిక మెయింటెనెన్స్, పిల్లల కస్టడీ. ఈ 3 అంశాలు దీంట్లోకి ప్రొటెక్షన్ లోకి తీసుకొచ్చాం. సో ఇవి తీసుకురాబట్టి 3 మేజర్ కన్సర్న్స్ దాంట్లో వచ్చాయి. కానీ డొమెస్టిక్ వైలెన్స్ ఇంప్లిమెంటేషన్ అధికారులు లేకపోవడం, ఫండ్స్ లేకపోవడం వల్ల యాక్చువల్గా డొమెస్టిక్ వైలెన్స్ కంటిన్యూషన్ లో షెల్టర్ హోమ్స్ కూడా ఉండాలి. మీకు చెప్పాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ లాక్డౌన్ లో ఫస్ట్ 2 వీక్స్ లో, ఏప్రిల్ 2 వీక్స్ లో, ఫస్ట్ 2 వీక్స్ లో లండన్ నగరంలో 4000 అరెస్టులు డొమెస్టిక్ వైలెన్స్ జరిగాయి. నార్మల్ గా వచ్చేదానికంటే ఎడిషనల్ గా జరిగింది. వాళ్ళు ఒక హౌస్ కమిటీని వేశారు. ఒక హౌస్ కమిటీ అన్ని పార్టీలతో వేసి డొమెస్టిక్ వైలెన్స్ ఈజ్ అ క్రైసిస్ విత్ ఇన్ ద క్రైసిస్. అంటే కరోనా క్రైసిస్ ఒకటి ఉంటే దాంట్లో ఉన్న ఇంకో క్రైసిస్ ఇది. కాబట్టి ఈ క్రైసిస్ ను కూడా కరోనా క్రైసిస్ తో పాటుగా ఎదుర్కోవాలి అని వాళ్ళు 75,000 పౌండ్స్ వాళ్ళు పార్లమెంట్ నుంచి శాంక్షన్ చేశారు, క్యాబినెట్ నుంచి చేసి గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ టుగెదర్ ఇన్నోవేటివ్ గాను క్రియేటివ్ గాను డొమెస్టిక్ వైలెన్స్ మీద పని చేయాలి, ఒక సస్టైనబుల్ గా పని చేయాలి అని వాళ్ళ పార్లమెంట్ హౌస్ కమిటీ వాళ్ళు డిసైడ్ చేశారు. అంటే ప్రతిపక్షం పాలకపక్షం అందరూ కలిపి డిసైడ్ చేశారు. ఈ డిసైడ్ చేయటంలో క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ అనే 2 పదాలు ఎందుకు వాడారంటే, ఇప్పుడు లాక్డౌన్ అనేది ఒక ప్రత్యేక పరిస్థితి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఆడవాళ్ళు, ఇప్పుడు మొగుడు ఎదురుగా కూర్చుంటాడు, ఈ సెల్ ఫోన్ లో అంజలి గారు నా మీద ఇలా జరుగుతోంది అని చెప్పలేదు కదా ఆవిడ. మనకేమన్నా బంగ్లాలు ఉన్నాయా? ఎవరి బెడ్రూమ్ వాళ్ళదే అక్కడికి వెళ్ళి ఫోన్ చేయడానికి లేదు కదా. సో ఒకటే రూమో 2 రూమ్స్ ఉంటాయి, పోనీ డబుల్ బెడ్రూమ్స్ ఉంటాయి. ఆ డబుల్ బెడ్రూమ్స్ లో ఆబ్వియస్లీ భార్య ప్లేస్ ఎక్కడ అంటే వంటిల్లు. భర్త ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వంటిల్లోనే ఉంటుంది, ఎందుకంటే అది ప్రొటెక్షన్ ఏరియా. సో బెడ్రూమ్ లో ఉండడం కంటే బెటర్ దాన్ దాట్. సో పనిలో పని డొమెస్టిక్ వైలెన్స్ ఒకటే పెరగలేదు, సెక్షువల్ వైలెన్స్ కూడా పెరిగింది. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ పెరిగాయి. ఇంట్లో తిని కూర్చుంటే కోరికలు పెరగవా? కాలక్షేపం. నెట్ వాడకం పెరిగింది. మనం ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశం పూర్ణ వాచ్ లో మన దేశం. సో పూర్ణ వాచ్ చేస్తాం, తింటాము, పూర్ణ వాచ్ చేస్తాం, చేతి నిండా టైం ఉంది. తర్వాత ఏంటి? సో సెక్షువల్ వైలెన్స్ అనేది పెరిగింది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ పెరిగాయి. సో దీస్ ఆర్ ద ఇష్యూస్ యాక్చువల్లీ లాక్డౌన్ లో అడ్రస్ కానివి, మనకి దేశంలో కానివి ఇవి. సో వాళ్ళు ఫోన్ చేయలేరు, ఇన్ఫార్మ్ చేయలేరు. అందుకనే ఇప్పుడు మీరు నెట్లోకి వెళ్ళి చూస్తే మీటూ లాగా యు ఆర్ నాట్ ఎలోన్ అనే క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ అయింది. అంటే ఇంట్లో ఉండి నువ్వు చెప్పుకోలేను అని చెప్పి డిప్రెషన్కి వెళ్ళిపోబాకు, యు ఆర్ నాట్ ఎలోన్ అనే క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. దానికి తోడు యుఎన్ బాడీ, ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ వాళ్ళు ప్రకటన ఇచ్చారు. అదేంటి అంటే ఫ్యూచర్ జనరేషన్స్ సైకలాజికల్ గా వాళ్ళు బాగుండాలి అంటే డొమెస్టిక్ వైలెన్స్ ని, అంటే ఇది చాలా టైట్ అండ్ యూనిక్ సిచ్యుయేషన్. ఇంట్లో కూర్చోవడం వల్ల కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. మన వాట్సాప్లో, సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారాలు నడిచాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి, కుటుంబంతో అనుబంధాలు పెరిగిపోయి ముడేసుకొని ఊపిరాడకుండా అయిపోతాయి అని చాలా రాశారు. నిజంగానే ఊపిరాడకుండా అయిపోతున్నారు. ఆ ఊపిరాడకుండా అయిపోవటంలో విక్టిమ్స్ సాధారణంగానే స్త్రీలు, పిల్లలు ఉన్నారు. కొండొకచో ఎక్కడో ఒక చోట ఎక్సెప్షన్ ఫర్ ద రూల్ లాగా ఎవరైనా మగవాళ్ళకి ఊపిరాడని పరిస్థితి ఉంటే ఉండొచ్చు, కానీ మేజర్ ఫ్యాక్టర్ విమెన్ ఉన్నారు అందులో. సో దీని మీద పిల్లల్ని కనుక ఈ టెన్షన్ నుంచి, ఈ వైలెన్స్ నుంచి, ఎందుకంటే ఇదివరకు స్కూల్కి వెళ్ళినప్పుడు బహుశా ఆ వైలెన్స్ ని, బయటకు వెళ్ళే పరిస్థితి, ఆడుకుంటే పిల్లలు ఆ వైలెన్స్ ని డైరెక్ట్ గా చూడకపోవచ్చు. ఇప్పుడు ఆ సిచ్యుయేషన్ లేదు, లాక్డౌన్. సో వాళ్ళు ప్రత్యక్షంగా టెన్షన్స్ ని, ఆ వైలెన్స్ ని అనుభవిస్తూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు.
సో ఇది పిల్లల సైకాలజీ మీద భయంకరమైన ప్రతికూల ప్రభావాన్ని వేస్తుంది కాబట్టి సేవ్ ద నెక్స్ట్ జనరేషన్స్ సైకలాజికల్లీ అని వాళ్ళు చాలా క్రిటికల్ ప్రకటన ఇచ్చారు. ఈ ప్రకటన ఇచ్చి కూడా నాకు తెలిసి ఒక 3 వారాలు అయింది. సో డొమెస్టిక్ వైలెన్స్ కరోనా వైరస్ తో సమాంతరమైన సమస్య ప్రపంచంలో ప్రతి చోట. భారతదేశంలో మనం ఇంకా గుర్తించలేదు. భారతదేశంలో గుర్తించబోవడానికి కారణం ఉంది. భారతదేశంలో గుర్తించబోవడానికి కారణం ఏంటంటే భార్యలు తన్నులు తింటే తప్ప సంసారాలు నడవని మనం బలంగా నమ్ముతున్నాం. ప్రభుత్వం కూడా మ్యారిటల్ రేప్ని కనుక మేము ఫిర్యాదు చేసే పరిస్థితి తీసుకొస్తే అది భారతీయ సంస్కృతికి వ్యతిరేకం అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? వన్స్ నువ్వు తాళి కట్టించుకున్నావు అంటే కథం, నీ శరీరాన్ని ఏం చేసుకునేందుకన్నా హక్కు ఇచ్చేసావు, అది మా సంస్కృతి అని చెప్తున్నారు. సో యా అంతే కదా. దమయంతిని తాకట్టు పెట్టిన నలుడు, కురుసభలో ద్రౌపదిని ఇచ్చిన పాండవులు కదా మనకి పూర్వపురుషులు. అంచేత తప్పులేదు అలా నమ్మడంలో. శరీరాన్ని ఏమన్నా చేసుకోవచ్చు, స్త్రీ శరీరాన్ని పార్లమెంట్ సాక్షిగా లాస్ట్ ఇయర్ ప్రకటించారు. సో వీ డోంట్ రికగ్నైజ్. చెప్పొచ్చేది ఏంటంటే స్త్రీల మీద జరిగే గృహహింసని, సెక్షువల్ వైలెన్స్ ని మనం గుర్తించాం. అది భర్తల యొక్క రైట్ అనుకుంటాం. ఇప్పుడు 498A అంత ప్రతిఘటన కూడా కారణం ఇదే. భర్తల హక్కు అయిన దాన్ని మీరు కాదని ఎట్లా అంటారు, దీనికి పోలీస్ కంప్లైంట్ ఎట్లా పెడతారు, దీన్ని నేరం అని ఎట్లా అంటారని కదా వాళ్ళ బాధ, ఆ పుణ్యపురుషుల బాధ అంతా. ఏం సర్కాస్టిక్ గా చెప్పారు, మామూలు విషయం కాదు. సరే, ఇప్పుడు ఇంతకీ మీరు ఇప్పుడు ఏ ఏరియాలో మీ సేవలు అందిస్తారు అంటే ఏం చెప్తారు మేడం? ఏ ఏరియా అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. ఎవరు నీడీగా ఉన్నారు అనేది మా దృష్టికి వస్తే ఆ నీడీ పీపుల్ అందరికీ అన్ని ఏరియాస్ హైదరాబాద్ లో అందించారు. ప్రత్యేకంగా ఏరియాస్, సబర్బన్స్, చిట్ట చివరికి పాప సత్యవతి గారు వాళ్ళందరూ ఈ ట్రక్కుల్లో వెళ్ళిపోతున్న వాళ్ళకి కూడా బోల్డని బ్రెడ్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు వేసుకొని వచ్చి వాళ్ళకి దారిలో తీసుకోవడానికి అందించారు పాపం. అట్లా ఇక్కడక్కడ అని లేదు. ఎవరి చేతికి ఏది దొరికితే అది, ఎవరి చేతికి ఎక్కడెక్కడి నుంచో పరిచయాలన్నిటినీ తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు, సరుకులు, రేషన్లు, బియ్యాలు వసూలు చేసి ఇవ్వడం ఇవంతా జరిగాయి. బట్ ఎగ్జాస్ట్ అయిపోయింది. 3rd phase వచ్చేసరికి రిసోర్సెస్ అన్ని ఖాళీ అయిపోయినాయి. మొదట్లో 4 రోజులే కదా పాపం కదా అనుకుని ఇచ్చారు. రెండోసారి అయ్యో తినపోతే ఎట్లా అని ఇచ్చారు. మూడోసారి వచ్చేసరికి మేము తింటాం ఎట్లాగా అనే క్వశ్చన్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 3rd phase అని మనం అనుకుంటే ఈ 18వ తారీఖు నుంచి 17వ తారీఖు నుంచి 4th phase 4.0 మనం ఫేస్ చేయాలి అని అంటున్నారు కదా. సో మీ ఉద్దేశం ప్రకారం ఈ 4th phase ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఇప్పటికి ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో ఈ లాక్డౌన్ లో కూడా మనం మినహాయింపులు ఇచ్చింది 30% కి ఇచ్చాం. 30% కి మినహాయింపులు ఇచ్చాం ఫుడ్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ కింద. అవి 30% అవుతాయి. వ్యవసాయానికి కూడా ఇచ్చాం. సో మిగిలిన దాంట్లో కూడా ఎమర్జెన్సీ సర్వీసెస్ చాలా లూజ్ గా ఉంటుంది 4th phase. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఇచ్చేసాం కదా లాక్డౌన్. అన్లాక్డ్ పర్సన్స్ ఎవరు ఇప్పుడు దేశంలో అంటే మందుబాబులు, అంతే కదా, వైన్ షాపులు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే గవర్నమెంట్ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు ఎవడు బయటకు వస్తే వాడిని లాఠీ చార్జ్ చేసే పని చేశారు. ఇప్పుడు కూడా ఆ పని చేస్తున్నారు. సరే, కొంతమంది పోరగాళ్ళు ఇంట్లో కూర్చోలేక కాళ్ళు దురదపెట్టి అలా తిరిగి వచ్చి తన్నులు తిన్నారా, అదొక భాగం, నథింగ్ బ్యాడ్ అబౌట్ ఇట్. అయితే ఈ నీడ్ టు అండర్స్టాండ్, పిల్లల్ని కానీ యూత్ని కానీ ఇంట్లో పడేస్తే వాళ్ళు టాలరేట్ చేసుకోవడం చాలా కష్టమైన విషయం. ముఖ్యంగా స్లమ్స్ లో ఏం చేస్తారు, ఎంతసేపు అని టీవీ చూస్తారు. సో సరే, వాళ్ళు బయటకు రావడం తప్ప రైటా పక్కన పెడుతున్నా, కారణం ఏంటో చెప్తున్నా బయట రావడానికి. సరే, వాళ్ళని తన్నేం లోపల పడేసాం. కానీ ఇదంతా అయిపోయినాక సడన్ గా మనం వైన్ షాపులు తీసేసి రెండు అంటున్నాం, అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. మరి ఈ 50 రోజులు లాక్డౌన్ చేసిన దాని ఫలితం ఏమవుతుంది? ఇప్పుడు పెద్ద ప్రశ్న అది కదా. తెలుగులో ఒక సామెత ఉంది, ఈనగాచి నక్కల పాలు చేయటం అని. ఈనే దాకా కాపలా కాస్తారంట, తీరా ఈనే టైం వచ్చేసరికి నిద్రపోతాడు వాడు. ఫలితం ఏమవుతుంది అంటే నక్కలు వచ్చి ఆ దూడను ఎత్తుకుపోతాయి. సో ఇప్పుడు కరోనాలో 50 రోజులు ఈ వలస కూలీలు చూడండి, స్టార్టింగ్ లో పాపం అలా సంచారం చేసుకుంటూ వెళ్ళిపోయారు. 2వ phase ఇప్పుడు మళ్ళీ రెండోసారి
మూడోసారి లాక్డౌన్ నుంచి మళ్ళీ నడక మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళని మనం నగరాల్లో ఎట్లా ట్రీట్ చేసాం వలస కార్మికుల్ని, వాళ్ళని బిచ్చగాళ్ళ కంటే నీచంగా దిగజార్చాం. వాళ్ళకు ఒక అస్తిత్వం ఉందని మనం అనుకోలేదు, వాళ్ళకు ఒక గుర్తింపు ఉందని మనం అనుకోలేదు. చూడండి, మనం ఔరంగాబాదు రైలు పట్టాల మీద కార్మికుల్ని, మనం తెగిపోయిన కార్మికుల్ని మనం ఎంత ఘోరంగా చిత్రించాం. వాళ్ళకి పడుకోండి రైల్వే ట్రాక్ మీద, రాత్రిపూట ట్రైన్ వస్తే ట్రాక్ మీద కాదు, వాళ్ళు బయలుదేరి జలానా నుంచి బయలుదేరి హైవే మీద నడుస్తుంటే పోలీసులు కొడుతున్నారు. ఓకే, సో ట్రాక్ మీద మొదలు పెట్టారు, ఎందుకంటే రూట్ తెలియాలి కదా. ట్రాక్ మీద నడవటం మొదలు పెట్టారు. ట్రాక్ మీద నడిచిన తర్వాత ట్రైన్లు నడవట్లేదని అందరికీ తెలుసు. రైట్, ట్రైన్లు నడవట్లేదు కాబట్టి గూడ్స్ వస్తుందని వాళ్ళు ఊహించలే. కాబట్టి వాళ్ళకి పురుగు పుట్ర పక్కన కంపల్లోనూ మట్టిలోనూ పడుకోలేరు కదా. పురుగు పుట్ర లేని సేఫ్ ప్లేస్ ఏదైతే ఉందో ట్రాక్, అక్కడికి వచ్చేసరికి వాళ్ళు 36 గంటలు నడిచి వచ్చారు. అప్పటికి ఒళ్ళు పైసలు లేకుండా పడుకుని ఉంటారు. అప్పుడు నేను అనుకున్నా వాళ్ళు పడుకోలేదు, సొమ్మసిల్లి పడిపోయి ఉంటారు. సొమ్మసిల్లి పడుకోకపోతే నీ పట్టాల మీద ట్రైన్ వస్తున్న అంత ఘోరమైన శబ్దం నీకు ఎందుకు వినపడదండి? అంటే ఆల్మోస్ట్ అన్కాన్షియస్ స్టేజ్ లో వాళ్ళు అలసిపోయారు. వాళ్ళని కాదు, వాళ్ళ పట్ల మీడియా ఏం మాట్లాడుతుంది, ఆ పట్ల బాధ్యత లేదా? వాళ్ళు ఎవరో బదనాం చేయటం కోసం, ఎవరినో బదనాం చేయటం కోసం ప్రాణాలు అర్పించినట్టుగా, తమను తాము చంపేసుకున్నట్టుగా, వాళ్ళు ఏదో ఆత్మహత్యగా పాల్పడ్డట్టుగా వాళ్ళని మనం ఎట్లా గుర్తించామండి? మన దేశంలో వలస కార్మికులందరినీ మనం ఎట్లా గుర్తిస్తున్నాం? విడిపోయిన రొట్టెలు, తెగిపోయిన హవాయి చెప్పులు, చల్లా చెదురైన బ్యాగులు, మందలుగా సమూహాలుగా స్టేషన్లకు పరిగెత్తుతున్న జనాలు. సూరత్లో 4వ వాళ్ళ మీద బాష్పవాయువు ప్రయోగించారు. మనం వాళ్ళని అసలు మనుషులుగా చూస్తున్నామా? ఇక్కడ పరిస్థితి ఏంటి? బెంగళూరు కానీ లేకపోతే గుజరాత్ కానీ వాళ్ళు ఏమంటున్నారు? సడన్ గా బెంగళూరు ముఖ్యమంత్రి గారు ఈ బిల్డర్స్ తో కూర్చున్నాడు. వాళ్ళు అన్నారు వలస కార్మికులందరూ వెళ్ళిపోతే మన కూలీలు ఎట్లా పూర్తి చేస్తాం అన్నారు. అనగానే ఆయన ట్రైన్స్ అన్ని రద్దు చేసేసుకోండి, అక్కర్లేదని ఖాళీ ట్రైన్స్ పంపించాడు, వాళ్ళందరినీ ఆపేశాడు. అంటే వాళ్ళేమి బాండెడ్ లేబరా? మేడం, ఇప్పుడు వలస కూలీలు వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్లకుండా ఎక్కడైతే పని ప్రదేశాల్లో వాళ్ళు ఉన్నారో అక్కడే ఉండి వాళ్ళ దగ్గరికి వాళ్ళ నిత్యావసర వస్తువులు కానీ జీవనాధారం కానీ అక్కడి నుంచే వాళ్ళు తీసుకోవచ్చు కదా. ఎందుకంటే గవర్నమెంట్ అందరూ కూడా ఎక్కడ చూసినా చాలా బాగా చెప్పారు, అక్కడికే రావచ్చు కదా. ఒక్కొక్క రూమ్ లో 6, 5, 2 ఫ్యామిలీస్ 10 మంది ఒక్కొక్క రూమ్ లో ఉంటున్న పరిస్థితి వలస కూలీలు. రెండోది, ఇప్పటి వరకు గవర్నమెంట్ చేరలేదు అక్కడ. నేను చెప్తాను, నేను పంపించాను 250 కుటుంబాలు మన బోరబండ ప్రాంతం నుంచి ఏప్రిల్ 1వ వారం నుంచి 30 సార్లు తిరిగాయి ఎంఆర్ఓ ఆఫీస్కి. రోజుకి 2 చొప్పున వాళ్ళ కుటుంబాల నుంచి తిరుగుతానే ఉన్నారు. ఏమని? రేషన్ ఇమ్మని. వాళ్ళు 3 హెల్ప్ లైన్స్ పెట్టారు. మాకు తెలిసి ఇవన్నీ ప్రాక్టికల్గా ఏం జరిగింది. 3 హెల్ప్ లైన్స్ కి ఫోన్ చేస్తే పోలీసులు ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, 200 గ్రాముల జీరా రైస్, అది కూడా 1 టైం. అది కూడా అందరికీ కాదు. రేషన్ కి ఫోన్ చేస్తే జవాబు చెప్పేవాళ్ళు లేరు. తర్వాత చెప్పండి, లేకపోతే మీ ఎంఆర్ఓని అడగండి, నేను ఇన్ఛార్జి కాదు, ఇవి ఆన్సర్స్ వచ్చాయి. గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ అన్నిటికీ ట్రై చేసాం. రేషన్ షాపుల్లో అడిగితే ముందు ఆధార్ కార్డు ఉంటే చాలు, ఏ ప్రాంతం వాళ్ళైనా రేషన్ ఇస్తామన్నారు కదా, అది కదా గవర్నమెంట్ చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. అంటే తెలంగాణ వాళ్ళకి రేషన్ కార్డు హోల్డర్స్ ముందు ఇస్తాము, తెలంగాణ వాళ్ళకి తర్వాత ఇస్తాము, అది అయిన తర్వాత రేషన్ మిగిలితే ఇస్తాం. తర్వాత మనిషి ప్రాణానికి తెలంగాణ ఏమిటి, ఏదైతే ఏమిటి చెప్పండి, నిలబడాలి కదా మనిషి. ఇప్పుడు ఈ 3rd ఫేజ్ వచ్చేసరికి మాకు రేషన్స్ దొరక్క మేము నానా రకాల మనుషుల్ని అప్రోచ్ అయ్యాం. ఒక ఆయన గవర్నమెంట్ నంబర్ ఇచ్చాడు. సరే, అసలు ఈ నంబర్ ఆ నంబర్ కాదు, ఎవరే నంబర్ ఇస్తే దానికి ట్రై చేశారు వాళ్ళు. నేను మీరే ట్రై చేయండి అని వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్పిన జవాబు ఏంటంటే, మీ ఆధార్ కార్డు నంబరు, మీ ఫోన్ నంబరు ఇస్తే ఇవి మీ గవర్నమెంట్కి ఫార్వర్డ్ చేసి, ఏది వెస్ట్ బెంగాల్, బీహారు, యూపీ వాళ్ళకి ఫార్వర్డ్ చేసి వాళ్ళు రేషన్స్ పంపిస్తే మేము తీసుకొచ్చి మీకు ఇస్తామన్నారంట. చెప్పండి, నాకు మనకు చెప్పడానికి బానే ఉంటది. ఇప్పుడు వాళ్ళెవరు వెళ్ళిపోదాము మా గ్రామాల్లో మేము బతకగలం అనుకుని వలస రాలేదుగా.
గ్రామాల్లో బతకలేకే వలస వచ్చారు వాళ్ళ పట్టణానికి. వలస వచ్చిన వాళ్ళు ఫస్ట్ డే వెళ్దాం అనుకోలేదు. ఇప్పుడు కరోనా ఇంత భయంకరంగా ఉన్నా పారిపోదాం అనుకోలేదు, ఎందుకంటే అక్కడ పారిపోతే చచ్చిపోవాలని తెలుసు. కానీ ఇప్పుడు సమస్య అది కాదండి. ఇప్పుడు సమస్య ఏంటంటే మాకు ఇక్కడ తిండి దొరకట్లేదు, ఉపాధి లేదు, తిండి దొరకట్లేదు. తర్వాత మేము ఇక్కడ చచ్చిపోతే మా శవం కూడా బంధువులకు దొరకదు. సో ఏదేదో ఊర్లో పడి చచ్చిపోతాం, అక్కడ శవం అన్నా కరెక్ట్ గా పాతేస్తారు లేకపోతే తగలబెడతారు కదా. ఈ ఆర్గ్యుమెంట్ కి మన కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటి ఉండొచ్చు కదా అనే దానికి. మరి గవర్నమెంట్ కి ఇంత మంది కోట్ల రూపాయల విరాళాలు ఇస్తున్నారు కదండి, మరి ఇదంతా ఎటుపోతుంది? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇంత రిలీజ్ చేసేస్తున్నారు. ఇంతమందికి పట్టెడు అన్నం దొరకట్లేదా? ఇంతమంది వేలాది మంది ఇంకా కూలీలు సొంత ఊళ్ళకి రీచ్ అవ్వలేదు. వాళ్ళ చూస్తే కనీసం ఆకలికి అన్నం దొరికే పరిస్థితి లేదు. సో ఇది మరి ఇదంతా డబ్బంతా ఆమైపోతుంది అంటారు మీ ఉద్దేశ ప్రకారం? నా చిన్నప్పుడు సాయినాథ్ది ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ రాట్ చదివి మంచిగా కితకితలుగా నవ్వుకున్న, భలే హెడ్డింగ్లే అని. కానీ ఇప్పుడు ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగాన్ని చూసిన తర్వాత ఎవ్రీబడి లవ్స్ ఏ గుడ్ డిజాస్టర్ ఇన్ గవర్నమెంట్. ఒక మంచి డిజాస్టర్ ని ప్రభుత్వాలు ప్రేమిస్తాయి. ఈ ప్రేమించడంలో ఇప్పుడు డిజాస్టర్ చట్టం కింద దీన్ని తీసుకోమని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదు రాష్ట్రాలకి. అందరూ ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు తప్ప ఎవరి దగ్గర డబ్బులు లేవు. ముందు విషయం అది. ఆ డబ్బులు లేవు కాబట్టి సారా షాపులు ఓపెన్ చేశారు. అంటే మా దగ్గర తిండి పెట్టడానికి డబ్బులు లేవు గనక మీరు సారా దాగి డబ్బులు మాకు ఇస్తే ఆ డబ్బులు పెట్టి మళ్ళీ మీకు తిండి పెడతాం, అది లాజిక్. సో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలని ఒక రకంగా చెప్పాలంటే ఘోరంగా మోసం చేసింది. వాళ్ళ దగ్గర వెల్ఫేర్ కి పెట్టడానికి డబ్బులు లేవు. రిపీటెడ్ గా మా వాటా మాకు ఇవ్వండి అని అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి, ఎవరికి వాళ్ళు ఇవ్వట్లేదు. ఏదో ఎంగిలి మితుకులు విధించినట్టుగా కొంత విధులుస్తున్నారు. దానికి తోడు జిఎస్టి వసూలు తగ్గిపోయింది, దాదాపు 40% ఘాటా ఉంది అందులో, అంటే లోటు ఉంది. కాబట్టి మేము అది కట్ చేసి ఇస్తాము తోక అని రెగ్యులర్ గా రావాల్సిన వాటా కూడా రాష్ట్రాలకి తగ్గిపోయింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లతో సహా. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? సర్కార్ దగ్గర డబ్బులు ఉన్నాయా? మీరు ఈ 20 లక్షల ప్యాకేజీ, 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏదైతే ప్రధాని చాలా ఆడంబరంగా ప్రకటించారో దాంట్లో కూడా ఆయన వాడిన పదాలు మీరు చూస్తే లిక్విడిటీ గతంలో ఉన్న అన్ని పథకాలు కలిపి, అంటే ఆర్బిఐ ఆల్రెడీ 8 లక్షల కోట్ల 8.4 లక్షల కోట్ల ఫండ్ ని లాస్ట్ ఫిబ్రవరి 10th నుంచి ఆల్రెడీ మార్కెట్ లోకి రకరకాల కారణాల వల్ల లిక్విడేట్ చేసింది, పంపిణీ చేసింది. ఆ 8 లక్షల కోట్ల చిల్లర పోతే 1.75 lakh crore గవర్నమెంట్ ఏప్రిల్ 1st వీక్ లో ప్యాకేజ్ ప్రకటించింది. అది కూడా కలిపితే 11 లక్షల కోట్లు ఆల్రెడీ సిస్టమ్ లోకి వచ్చేసిందని గవర్నమెంట్ చెప్తుంది. అది కాకుండా కిసాన్ అంటే రైతులకి సంబంధించి బడ్జెట్ లో ప్రవేశపెట్టిన డబ్బులు, మన్రేగాకి సంబంధించి 100 రోజుల పని పథకానికి ఇచ్చిన డబ్బులు, ఇతర సంక్షేమ పథకాల కింద ఆదాయ మార్గాలు ఏవైతే ఆల్రెడీ బడ్జెట్ లో ప్రవేశపెట్టిందో అవి కూడా కలుపుకొని ఈ 20 లక్షల కోట్లు. నిజానికి గవర్నమెంట్ ఇందులో 4.2 lakh crores లక్షల కోట్లు మాత్రమే పంపిణీ చేయటానికి, తన వైపు నుంచి పంపిణీ చేయటానికి సిద్ధంగా ఉందనేది ఈ లెక్కలన్నీ తీసేస్తే తేలింది 20 లక్షల కోట్లు. అది కూడా అందులో మళ్ళీ ఇప్పుడు చూడండి మన సిచ్యువేషన్ ఎట్లుందో, అందులో కూడా 300 కోట్లు 300 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇవి చిన్న మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి ఇస్తాము అనేది చెప్తున్నారు. ఇందులో 4.5 లక్షల యూనిట్స్ ఉన్నాయి మనకి దేశంలో. అంటే ఒక్కొక్కళ్ళకి 6,62,000 రూపాయలు వస్తుంది. 6,82,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకన్నా పనికొస్తుందా? ఇప్పుడు నీ స్మాల్ అండ్ మార్జినల్ సెక్టార్ లో నీకు 9 మంది పనిచేసినా లేకపోతే 20 మంది లోపు పనిచేసినా వాళ్ళు ఈ 3 నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళకి.
సో ఆ జీతాలు ఇవ్వడానికి కూడా సరిపోవు. ఇది కూడా ఎప్పుడు ఇస్తారో అక్టోబర్ లో ఇస్తారు. అక్టోబర్ లో ఇచ్చే వరకు అసలు వీళ్ళ టర్న్ ఓవర్ ఏంటి? సో దీంట్లో ఇప్పుడు ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మనం ఎంఎస్ఎంఈ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇందులో దాదాపుగా 19 నుంచి 20 కోట్ల మంది నేరుగా కానీ పరోక్షంగా కానీ ఆధారపడిన కార్మికులు ఉంటారు. ఇప్పుడు మనకి 48 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారు. అందులో దాదాపు 20 కోట్ల మంది వీటి మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. సో వాటికి నువ్వు ఇచ్చే డబ్బులు అక్టోబర్ వరకు రాపోతే అక్టోబర్ వరకు వీళ్ళు ఎట్ట బతకాలనేది పెద్ద ఇష్యూ. ఇప్పుడు లాక్డౌన్ సడలించడం, ఇప్పుడు నా పెద్ద సమస్య ఏంటంటే లాక్డౌన్ ప్రకటించేటప్పుడు అడగలేదు మన దేశంలో రాష్ట్రాలు మీరు ఎప్పుడు లాక్డౌన్ పెట్టుకోదలుచుకున్నారని. ఏకపక్షంగా కేంద్రం నుంచి బీభత్సంగా ప్రకటించారు. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేయడానికి సంబంధించి సెంటర్ బాధ్యత తీసుకోవట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఓపెన్ చేస్తే చేసుకోండి, మానేస్తే మానేసుకోండి, కొనసాగిస్తే కొనసాగించుకోండి అని చేతులు వదిలేశారు. నా ప్రశ్న ఇక్కడ మనకి నిన్న అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నుంచి కొన్ని మనకి అధ్యయనాలు వచ్చాయి. దీనిలోకి వెళ్లే ముందు ఈ లాక్డౌన్ కరోనా గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. 3 విషయాలు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ప్రకటిస్తున్నారు. ఒకటి మన మోర్టాలిటీ, అంటే మన డెత్ రేటు చాలా తక్కువగా ఉంది అనేది. ఈ డెత్ రేటు తక్కువగా ఉండటం అనేది ఏ లెక్కన అనేది మనకు తెలియదు. ఏ లెక్కన మనకు తెలియదు అంటే నీకు నమోదైన కేసుల నుంచి చూస్తున్నావా, లక్షణాలు ఉన్న వాళ్ళ నుంచి చూస్తున్నావా, హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ నుంచి చూస్తున్నావా, లేకపోతే ఈ లక్షణాలని క్యారీ చేసి బయటికి రాని వాళ్ళని కూడా లెక్కేసుకుంటున్నావా? ఎందుకని ఒక్కొక్క దేశంలో ఒక్కో రకమైన కొలమానంతో చూస్తున్నారు. సో నీ మోర్టాలిటీ ఏంటి అనేది నీకేమీ చెప్పలేదు. రెండోది పాజిటివ్ మనకి చాలా తక్కువ ఉందని చెబుతున్నారు. నీకు లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు నీకు 500 కేసులు ఉన్నాయి, ఇవాళ 75,000 కేసులు ఉన్నాయి. రోజుకి 4,000 అదనపు కేసులు నీకు నమోదవుతున్నాయి. 2,500 డెత్స్ జరిగాయి నీకు. మనం ఇంకాసిన రోజులు పోతే నేను 4,000 కేసులు చొప్పున లెక్కేస్తే ఇంకొక 5-6 రోజుల్లో మనం చైనాని మించిపోతాం. మనం టాప్ 10 కంట్రీస్ లో వచ్చేస్తాం కరోనా ఇన్ఫెక్షన్ లో. ఇది లాక్డౌన్ 40 రోజులు జరుగుతున్నప్పుడు జరిగిన కథ ఈ ఇంక్రీజ్. ఇప్పుడు నువ్వు మందుబాబులకి వదిలేసావు, ప్లస్ వలస కార్మికులు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే కరోనా వైరస్ కి సంబంధించి మనకి 90% పాపులేషన్ బిలో 60 అండి. 60 సంవత్సరాల లోపు వాళ్ళు మనకి 90% పాపులేషన్. ఈ 90% లో 60 మొత్తం పాపులేషన్ లో 66% గ్రామాల్లో ఉంటున్నారు, మిగిలిన 34% పట్టణాల్లో ఉంటున్నారు. ఇందులో 10% వాళ్ళు పట్టణ 10% అంటే మనకి జనాభాతో పోలిస్తే 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు. ఎవరికైతే కరోనా వచ్చి చచ్చిపోయే అవకాశం ఎక్కువ ఉందో వాళ్ళు 10% అనుకుంటే 13 కోట్ల మంది ఉంటారు అనుకుందాం, గ్రామాలు పట్టణాలు కలిపి. వీళ్ళల్లో ఇప్పుడు మన వెల్లూరు యూనివర్సిటీస్ ని, వెల్లూరు నుంచి అట్లనే 3 డిఫరెంట్ సోర్సెస్ స్టడీ చేశారు. దాని నుంచి వాళ్ళు చెప్పేది ఏంటంటే అబౌవ్ 60% ఉన్న ఏజ్ గ్రూపులో పట్టణ ప్రాంతాల్లో 7.5 లక్షల మంది, గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల మంది చనిపోయే అవకాశం ఉంది. అంటే 17.5 లక్షల మంది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది రానున్న 1 సంవత్సరంలో. అయితే వీళ్ళకి భయపెట్టడం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎడ్యుకేట్ చేస్తే 30% డెత్స్ ని నివారించవచ్చు. అంటే 30% అంటే మీరు లెక్కేసుకోండి, ఒక 5 లక్షల మరణాలని తగ్గించవచ్చు. అంటే 12 లక్షల మరణాలు గ్యారంటీగా జరుగుతాయి ఈ ఏజ్ గ్రూప్ లో. ఇది కాకుండా మనకి మార్బిడిటీ అంటే ఎక్కువ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గవర్నమెంట్ లాక్డౌన్ ఓపెన్ చేసేటప్పుడు 2 పనులు చేయాలి. ఈ స్థానికంగా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ
ఇవి నువ్వు ఢిల్లీలో కూర్చుని చేయడం సాధ్యం కాదు, హైదరాబాద్ లో కూర్చుని చేయడం సాధ్యం కాదు. నువ్వు లోకలైజ్ చేయాలి కేరళ మాదిరిగా. కేరళ లోకలైజ్ అయినా వాళ్ళు ఎందుకని అంత అద్భుతంగా చేయగలుగుతున్నారు, ఎందుకని వరల్డ్ మొత్తం మోడల్ గా చేసుకుంటోంది కేరళని అంటే, వాళ్ళకి నైబర్హుడ్ లెవెల్ వరకు వాళ్ళకి ఆరోగ్య వ్యవస్థ ఉంది, రిపోర్టింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, వాళ్ళ పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా బలంగా ఉంది, లోకల్ బాడీస్. నువ్వు పంచాయతీరాజ్ బాడీస్ అన్నిటిని పండబెట్టినవు, పీడు పెట్టినవు, పెట్టినాక నీకు వాడికి ఏం చేయాలో వాడికి తెలియదు. అసలు నువ్వు ఎవరితోన్నా మాట్లాడేవా? లేదు కదా. సో ఈ పెద్దవాళ్ళ జాగ్రత్త, ఫోకస్డ్ గ్రూప్ మీద టార్గెట్ పెట్టడం అనేది జరగాలంటే అది లోకలైజ్ చేయాలి ఒకటి. రెండోది, మనకి దీన్ని లాక్డౌన్ ఎత్తివేసినప్పుడు లాక్డౌన్ నిరంతరాయంగా జరిగితే పెద్ద ప్రశ్న ఏమొస్తుందంటే, నీకు ఒక 20 లక్షల మంది కరోనాకు చచ్చిపోతారు టోటల్ లాక్డౌన్ ఓపెన్ అయినా కానీ అని అనుకుంటే, అది లాక్డౌన్ సందర్భంగా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. లాక్డౌన్ సందర్భంగా 80% అర్బన్ ఏరియాస్ లోను 70% రూరల్ ఏరియాస్ లోను తిండి తగ్గించుకున్నారు అనేది అజిం ప్రేమ్జీ యూనివర్సిటీ చెప్తోంది. తిండి తగ్గించుకోవడం అంటే ఆడవాళ్ళకి తగ్గుతుంది, చాలా ఫస్ట్ తగ్గేది వాళ్ళకే. సో ఇక్కడ మీకు ఏమవుతుంది అంటే వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి, అంటే వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. తర్వాత మనం గవర్నమెంట్ నుంచి రేషన్స్ కూడా సప్లై ఎట్లుందో చూడండి దేశవ్యాప్తంగా. ఇక్కడ మనకి బియ్యం ఇచ్చారు, పప్పు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలే, ఏమైందో తెలియదు. అంటే బియ్యంతో బతికేయాలి. బియ్యము ప్లస్ నెలకు 500 రూపాయలు ఇచ్చారంట. 500 రూపాయలు. అది వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. 500 రూపాయల్లో బియ్యం కాకుండా మిగిలినన్ని కొనేసుకొని జనం సుఖంగా ఇళ్లలో బతికేయాలి. సో నువ్వు పప్పు లేకుండా, కూరగాయలు ఇవాళ కూరగాయ అనేది మన దేశంలో మామూలు జనానికి ఒక లగ్జరీ అయిపోయింది, ఒక విలాసం అయిపోయింది, కొనగలిగిన స్థితిలో లేరు. సో నీకు ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ లాక్డౌన్ మనం నోట్ల రద్దుతో మొదలుపెట్టి లాక్డౌన్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడు దాదాపుగా 1,60,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు అనేది, 1,60,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు అనేది లెక్క. ఇప్పుడు వచ్చేసరికి మొదటి 3 వారాల్లోనే మనకి 11.9 కోట్ల మంది జనం ఉద్యోగాలు కోల్పోయారు. దానికి సంబంధించిన లెక్కల్ని కూడా సిఎంఐ ఇచ్చింది. అట్లాగే ఇవి మీకోసం ఒకసారి నేను చదువుతాను. సో ఇందులో కరోనాలో మనకున్న ఒక అదృష్టం ఏంటంటే, ఈ బిలో 59 వచ్చేసరికి, బిలో 59 ఏజ్ అంటే 59 సంవత్సరాలు 60 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళల్లో దేశవ్యాప్తంగా కూడా కలిపి కూడా 1,50,000 మంది కంటే చచ్చిపోరు, రూరల్ అర్బన్ రెండు కలిపి కూడా. పిల్లల్లో అయితే ఈ డెత్ 500 మరణాలు కూడా ఉండవు పిల్లల్లో. అంటే నువ్వు ఎంత యంగర్ ఉంటే అంత సేఫ్ గా ఉంటావు. రూరల్ ప్రాంతాలు ఇప్పటి వరకు సేఫ్ గా ఉన్నాయి, కానీ ఈ పట్టణ ప్రాంతాల నుంచి కరోనాని మోసుకెళ్తున్నా, లేకపోతే వాళ్ళకి టెస్టులు లేకుండా, బాధ్యత లేకుండా 50 రోజుల తర్వాత కూడా వీళ్ళకి టెస్టులు చేసే ఏర్పాట్లు కూడా చేయలేని చేతగాని ప్రభుత్వాల చేతుల్లో వీళ్ళు గ్రామీణ ప్రాంతాలకి దీన్ని తీసుకెళ్లబోతున్నారు. వాళ్ళకి వేరే దారి లేదు పాపం. సో ఈ నేపథ్యంలో మన దేశంలో 44% మంది యంగ్ జనరేషన్ ఉన్నారు అనేది దృష్టిలో పెట్టుకుంటే, లేదు 90% మంది 60 సంవత్సరాల లోపు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకుంటే, 65% మంది 40 సంవత్సరాల లోపు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకుంటే, మనకి డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ ఉంది. అంటే జనాభా పరమైన ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక మంచి పరిస్థితి ఉంది, సానుకూలమైన పరిస్థితి ఉంది. అదేంటి అంటే, కరోనా అనేది ఒక ఏజ్ గ్రూప్ ని ఇమ్యూనిటీ మార్బిడిటీ ఉన్న వాళ్ళని అటాక్ చేస్తుంది అనేది. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, కరోనా అనేది సెల్ఫ్ లిమిటింగ్. అది ఎవరైతే వల్నరబుల్, బలహీనంగా ఉన్నారో, ఎవరైతే సర్టెన్ ఏజ్ గ్రూప్ లో ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే కాన్సన్ట్రేటెడ్ గా అటాక్ చేస్తుంది. సో దీన్ని తగ్గించాలి అంటే మనకి పట్టణ ప్రాంతాల్లో హెర్డ్ ఇమ్యూనిటీ అంటాం, అంటే ఒక సమూహంగా పెంచుకునే వ్యాధి నిరోధక శక్తి.
అది కనుక ఏర్పడితే ఇది తగ్గుతుంది అనేది. సో అది ఎప్పుడు ఏర్పడుతుంది, ఏర్పడటానికి అవసరమైన కారకాలు ఏంటి, సరే అది వేరే పరిస్థితి, అది పెద్ద స్టడీ జరగాల్సింది. కానీ రైట్ నౌ నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మనకి 2017లో 21.9% మంది జనాభా దారిద్ర్య రేఖ దిగునున్నారని చెప్పారు. అది ఇప్పుడు వచ్చేసరికి అంటే 33 కోట్ల మంది జనాలు దారిద్ర్య రేఖ దిగునున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ కరోనా దెబ్బకి దాదాపుగా 40 కోట్ల మంది జనం దరిద్ర రేఖకి దిగువన వెళ్ళిపోతారని. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనకి 2013లో ఆహార భద్రత చట్టం ప్రవేశపెట్టినప్పుడు భారతదేశంలో 67% మందికి ఆహార భద్రత ఇవ్వాలి, వాళ్ళు పూర్ కుటుంబాల నుంచి ఉన్నారు అనేది. ఈ లెక్కన గనక చూస్తే ఇప్పుడు దాదాపుగా 100 కోట్ల మంది జనం ఈ పూర్ అండ్ మార్జినల్లోకి వస్తారు. అంటే దాదాపుగా 60 కోట్ల మంది జనం దరిద్ర రేఖకి దిగున వెళ్ళిపోతారు. మిగిలిన 40 కోట్ల మంది జనం మధ్యతరగతిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగువ మధ్య తరగతిగా ఉంటారు. మన దేశం మొత్తంలో ఒక 30 కోట్ల మందికి మాత్రమే ఎకనామిక్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఉంది. అంటే మన లెవెల్లో ఉన్నాళ్ళు 30 కోట్ల మంది పర్వాలేదు, ఇంకో 2 నెలలు పని లేకపోయినా బతుకుతానని. వీళ్ళు కూడా లాంగ్ రన్ లో ఎంతవరకు సస్టైన్ అవుతారు వేరే సంగతి. అయినప్పటికీ 30 కోట్ల మందిని లెక్కేసుకుంటే 100 కోట్ల మంది జనాభాని మనం పెట్టుకోవడానికి, అంటే వాళ్ళకి తిండి పెట్టడానికి సిద్ధం ఉండాలి. దీనికి నేను మీకు మైగ్రెంట్ లేబర్ సంబంధించి ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటి అంటే, వాళ్ళు రోజుకి వారానికి వచ్చేసరికి వాళ్ళు 2240 రూపాయలు ఆన్ యావరేజ్ వీక్లీ ఎర్నింగ్ ఉండేది వాళ్ళకి. అది కరోనా వచ్చిన తర్వాత ఆ యావరేజ్ వచ్చేసి 218 రూపాయలకి పడిపోయింది. డైలీ వేజీ 320 రూపాయల నుంచి పట్టణ ప్రాంతాల్లో 30 రూపాయలకు పడిపోయింది, 31 రూపాయలకు పడిపోయింది. అంటే మనకి రోజుకి 33 రూపాయలు పర్ హెడ్ తలసరి ఆదాయం కనుకుంటే వాళ్ళు దరిద్ర రేఖను దాటినట్టే 33 రూపాయలు. ఇప్పుడు 31 రూపాయలకి పడిపోయింది అంటే దాని పరిస్థితి ఏంటి? ఈ పరిస్థితుల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన దాంట్లో మనకి పట్టణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి కలిగిన వాళ్ళల్లో 84% మంది, నెలసరి వేతనాలు పొందే వాళ్ళలో 76% మంది, రోజువారీ కార్మికుల్లో 81% మంది వాళ్ళ ఉపాధిని కోల్పోతారు. ఈ మనం చెప్తున్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో ఇప్పుడు 4.5 లక్షల యూనిట్లలో కేవలం 7% మాత్రమే సర్వైవ్ అయ్యే అవకాశం ఉందని. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇవన్నీ ఇంత లాస్, జాబ్ లాస్ ఎందుకు ఉంటుందని. తర్వాత రూరల్ ప్రాంతాలు అర్బన్ కంటే కొంచెం మెరుగ్గా ఉన్నాయి. ఈ అర్బన్ వాళ్ళందరూ వెళ్ళి రూరల్ మీద పడ్డారనుకోండి ఈ వలస కార్మికులు, తర్వాత వాళ్ళ పరిస్థితి దిగజారుతుంది. అది ప్రస్తుతం వచ్చేసరికి వాళ్ళకి స్వయం ఉపాధిలో ఉన్న వాళ్ళు 47% మంది, వేతనాలు పొందే వాళ్ళలో 62% మంది, క్యాజువల్లో 66% మంది వాళ్ళు జాబ్ లాస్ లోకి వెళ్తున్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే దాదాపుగా 35 కోట్ల మంది మనం జాబ్ లాస్ లోకి వెళ్తున్నాం. మనం ప్రతిసారి అమెరికాతో పోల్చుకుంటాం కదా, అమెరికాలో 3,60,00,000 మంది వాళ్ళు జాబ్లు ఇప్పటికే కోల్పోయారు. కోల్పోయిన వాళ్ళల్లో 3,10,00,000 మంది నిరుద్యోగ భృతికి వాళ్ళు అప్లై చేశారు. అప్లై చేస్తే వాళ్ళకి ప్రతి నెల $3,900 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. ఇది మొత్తం వాళ్ళ నిరుద్యోగ భృతే 9 లక్షల కోట్లు ఉంది వాళ్ళు ఇచ్చిన శాంక్షన్. $2 ట్రిలియన్ వాళ్ళు ఆల్రెడీ సెనేట్ నుంచి శాంక్షన్ ఇచ్చారు నిరుద్యోగ భృతి కోసం. నేను 3.5 కోట్ల మంది ఎక్కడ, 30 కోట్ల పైన నిరుద్యోగులు ఎక్కడ? వీళ్ళకి నిరుద్యోగ భృతి ఇవ్వటానికి కూడా ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజ్ చాలదు. చెప్పదలుచుకున్న విషయం అది. అంటే ఇంకో మాటలో సింపుల్ భాగాహారం చేసి చెప్పాలంటే 20 లక్షలు డివైడెడ్ బై 100 కోట్ల జనాభా, వాళ్ళకి 20,000 ఆదాయం. 20,000 మీరు 20 లక్షల కోట్ల ప్యాకేజ్ అయితే ప్రకటించారో దాన్ని నేరుగా 100 కోట్ల జనాభాకి, అంటే ఆ 30 కోట్ల పై వర్గాలని తీసేసి 100 కోట్ల జనాభాకి 20,000 మీరు డైరెక్ట్ చెక్ వాళ్ళ దాంట్లోకి వేసేస్తే, వాళ్ళ ఖాతాలోకి వేసేస్తే రానున్న
అది వాళ్ళు ఒక 6 నెలలు బతకడానికి సరిపోతుంది. పొదుపుగా తింటే 6 నెలలు బతకడానికి సరిపోతుంది. అట్లా కాకుండా మీరు ఈ మొత్తం డబ్బులన్నిటిని ఈ మీడియం ఎంటర్ప్రైజెస్ కి వాటికి ఇచ్చారనుకోండి, ఇస్తే అవి తయారు చేసే వాటిల్లో తయారయ్యే వస్తువులు కొనడానికి ఎవరు ఉంటారు? రానున్న కాలంలో ఈవెన్ మిడిల్ క్లాస్ ఏదైతే విలాస వస్తువుల మీద, విలాసం అంటే టీవీలు, ఫ్రిడ్జ్లు, వీటి మీద, బట్టలు, వీటి మీద ఖర్చు పెడుతోందో ఆ మిడిల్ క్లాస్ కూడా తన ఎక్స్పెండిచర్ ని 40% కి రెడ్యూస్ చేసుకుంటుంది. అంటే కొనుగోళ్లు అనేవి మార్కెట్ లో తగ్గిపోతాయి. 40% కి రెడ్యూస్ చేసుకుంటే మీకు అందులో కూడా 60% ఫుడ్ ఐటమ్స్ మీద ఖర్చు పెడుతుందట. అంటే దాని అర్థం ఏంటి? వస్త్ర పరిశ్రమ దెబ్బతింటుంది, భారీ ఎత్తున దెబ్బతింటుంది. మిగిలిన అన్ని దెబ్బతింటాయి. సెల్ ఫోన్ కంపెనీ దగ్గర మొదలు పెడితే టీవీ కంపెనీ వరకు ఇప్పటి వరకు మనం ఏదైతే కొనుక్కోవాలి అనుకుంటున్నామో అవన్నీ ఖాతాలోంచి తీసేస్తాం. ఈ రోజు రేపు తినడానికి ఏది అవసరం అది మాత్రమే కొనుక్కుంటాం. ఈ నేపథ్యంలో నువ్వు ఈ ఇండస్ట్రీస్ చేసే వాటిల్లో దాదాపు 33% మ్యానుఫ్యాక్చరింగ్ లోను, తర్వాత ఇంకొక 36% ట్రేడింగ్ లోను ఇట్లా ఉన్నాయి. ఇంకో 33% ఇతర సర్వీసెస్ లోను ఉన్నాయి. వీళ్ళు తయారు చేసే వస్తువులు కొనడానికి మార్కెట్ ఏది? ఆహార ధాన్యాలు కొనటానికే శక్తి లేని మన కార్మికులు ఎక్కడ కొంటారు? తరువాత మీ FCI గోడౌన్లన్నిటిలో 420 లక్షల టన్నుల ధాన్యాలు ఉన్నాయి. అవి ఓపెన్ చేసి పనిచేయండి. పనిచేస్తే ఇప్పుడు బంపర్ క్రాప్ వచ్చింది, ఈ సంవత్సరం భారీగా పంట పండింది. మళ్ళీ కొన్ని గోడౌన్లో పెట్టండి. కనీసం ప్రపంచ దేశాలకున్న సంక్షోభం మనకు లేదు. ఆహారం దొరకదనే బాధ లేదు, కొనుక్కోలేమనే బాధ తప్ప. ఎందుకు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు, జనాలు చచ్చిపోతున్నప్పుడు, దిక్కు దివాణం లేకుండా అట్లా సంచార జాతుల్లాగా బతుకుతున్నప్పుడు గవర్నమెంట్ సొమ్ము అంటే ఏంటండి? నువ్వు FCI గోడౌన్ లో కొనిపెట్టిన సొమ్ములే నీ తాతగాడిది, బాబుగాడి తీసుకొచ్చి పెట్టావా? అంతా ప్రజలే కదండి, ప్రజల డబ్బే కదా. ఆ ప్రజల డబ్బులతో కొన్న దాన్ని ఓపెన్ చేసి పంచడం నీకు వచ్చిన బాధ ఏంటి? ఎంత దుర్మార్గులైన రాజులైనా కరువు కాటకాలు వచ్చినప్పుడు ఖజానాలు ఓపెన్ చేసేవాళ్ళు. కానీ ఈ ఓపెన్ చేయకుండా మేము 10 కిలోలు ఇస్తాం, 5 కిలోలు ఇస్తాం, 3 కిలోలు ఇస్తాం అని చెప్తున్నారు. చాలా చోట్ల యూపీ, బీహార్ లాంటి చోట్ల, యూపీ, బీహార్ లని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే, మన దేశంలో ఉండే ఒక 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 రాష్ట్రాలలో ప్రతి ముగ్గురులో ఒకళ్ళు అతిపేదలుగా ఉన్నారు. ముఖ్యంగా బీహార్లో ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు అతిపేదలుగా ఉన్నారు. అందుకనే బీహారు, యూపీ కలిపి మన 48 కోట్ల వలస కార్మికుల్లో 6 కోట్ల మంది ఈ 2 రాష్ట్రాల నుంచే ఉన్నారు. వెరీ ఇంట్రెస్టింగ్లీ ఈ 2 రాష్ట్రాల్లో ఉండే ఈ 7 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఒక తమాషా లెక్క మీకు తెలియాలి. అదేంటి అంటే ఈ 7 రాష్ట్రాలు కలిపి ఒక 206 మంది ఎంపీలు ఉన్నారు. అందులో 192 మంది కరోడుపతులు, శతకోటీశ్వరులు. అంటే నీకు జనాభా ఏమో 80% అతి దరిద్రంలో ఉన్నారు, వాళ్ళకి ప్రతినిధులుగా ఉండే వాళ్ళల్లో మాత్రం శతకోటీశ్వర్లే ఉన్నారు అందరూ. యూపీలో విచిత్రమైన, యూపీ, బీహార్ రెండిట్లో శతకోటీశ్వర్లే ఎక్కువ. అన్ని పార్టీల ఎంపీల్లోనూ శతకోటీశ్వర్లు ఎక్కువే ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఈ లెక్కలన్నీ మనం ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకు రావాల్సి వస్తుందంటే, ఎంపీలు, రాజకీయ నాయకుల యొక్క ఆదాయం ఏడాదికి 194 రెట్లు పెరిగింది. వేరస్ ఒక కార్మికుడి ఆదాయం ఈ లాక్డౌన్ లో 2240 రూపాయల నుంచి 31 రూపాయలకి పడిపోయింది. 31 అంటే వారం అంటే 210 రూపాయలకి పడిపోయింది. నీకు 194 రెట్లు నీ ఆదాయం పెరుగుతుంది. ఒక కార్మికుడి ఆదాయం 100 రెట్లు పడిపోతుంది. దీని నుంచి మనం దరిద్రాన్ని అర్థం చేసుకోవాలి. దరిద్రం అనేది ఎప్పుడు ఇట్స్ ఏ కంపారిటివ్ టర్మ్. కాబట్టి ఇక్కడ సమస్య ఏమొస్తుంది అంటే, అందుకనే మీరు చూడండి, ఇట్లాంటి ఎంపీలు, ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి
ఈ మొత్తం 7 రాష్ట్రాల్లో 1320 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో దాదాపుగా 1320 మందిలో కూడా 1251 మంది ఎమ్మెల్యేలు శతకోటేశ్వర్లు ఉన్నారు. కనుకనే ఎంపీ చేసింది ఏం చేసింది, తిండి లేక కార్మికులు అల్లాడుతుంటే వాళ్ళు చేసిన పని ఏంటి, 35 కార్మిక చట్టాలు తీసి పక్కన పెట్టారు. ఇందులో కనీస వేతనం కూడా కనీస వేతనం కూడా మీరు ఇవ్వక్కర్లేదు. ఎన్ని గంటలు పని చేయించుకుంటారో తెలియదు, అంటే పని గంటలు లేవు. తర్వాత లేబర్ వైపు నుంచి మీకు చెక్ ఉండదు, మీరు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇస్తాం, మీ పొల్యూషన్ గురించి పట్టించుకో. ఇప్పుడు గంగా నది ఒడ్డునున్న ఫ్యాక్టరీలన్నీ మూతపట్టడం వల్ల గంగలో ఆక్సిజన్ రేటు పెరిగి జలచరాలు పెరిగినాయి, వాడుకకి అనుకూలంగా గంగా జలాలు మొదలైనవి. మీరు 4000 కోట్లు ఖర్చు పెట్టినా జరగని పని ఈ లాక్డౌన్ 40 రోజుల్లో జరిగిందనేది స్టడీస్ వస్తున్నాయి. ఇప్పుడు యూపీ మొత్తం ఏదైతే ఉందో గంగా నది ఒడ్డునున్న ఫ్యాక్టరీలన్నీ అడ్డగోలుగా స్టార్ట్ అయిపోతే గంగా నది మళ్ళీ మురికి నదిగా మారుతుంది, పవిత్ర నదిగా ఉండదు, మురికి నదిగా మళ్ళీ మారుతుంది. అంటే అది మీరు ఎందుకు నియంత్రించట్లేదు దాని ఫ్యాక్టరీస్ అంటే మనం ఏం చేయబోతున్నాం అనేది నా ప్రశ్న. ఇంకోటి ఏంటంటే ల్యాండ్ గురించి ప్రధానమంత్రి గారు 4 L వాడాడు ఆయన ఉపన్యాసంలో. ఒకటి ల్యాండ్, 2 లేబరు, లిక్విడిటీ, లాస్ అని. లేబర్ అండ్ లాస్ లో అంటే లేబర్ లాస్ లో యూపీ చూపించిన మార్గంలో మిగిలిన ఎంపీ వెంటనే నడిచింది, మిగిలిన రాష్ట్రాలు నడవబోతున్నాయి. అంటే కార్మికులకి కనీస హక్కులు మానవ హక్కులు లేకుండా అర్ధబానిసలుగా చేసే పని ఈ దేశంలో ఇప్పుడు మొదలైంది. ఎవరి కోసం చేస్తున్నారు, ఇది పెద్ద ప్రశ్న. రెండోది ల్యాండ్. మోడీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ల్యాండ్ కి ఎక్విజిషన్, భూమి పొందడం మీద చట్టాన్ని 2013 చట్టాన్ని ఆయన మార్చడానికి ప్రయత్నించాడు. దానికి విపరీతమైన ప్రతిఘటన రావడంతో ఆగింది. ఇప్పుడు ఈ కరోనాను అడ్డం పెట్టుకుని జనాలందరూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పారిపోతూ ఉంటే అందరి కాన్సన్ట్రేషన్ దాంట్లో ఉంటే ఈ ల్యాండ్ మీద రిఫార్మ్స్ తీసుకొచ్చే పనిలో ఉన్నారు. కార్మిక చట్టాలు అబాలిష్ చేసినట్టుగా గిరిజనులు కార్మికులు కర్షకుల నుంచి మా భూములు పొందడం మీద చాలా ప్రతిఘటనలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం కదా. భూములు మేము విమర్శిస్తున్నారు, వాళ్ళ నుంచి భూములు లాగేసుకునేందుకు ఫారిన్ కంపెనీస్ ని ఆహ్వానించేందుకు ఈ ల్యాండ్ మీద ఉండే చట్టాలన్నిటినీ తీసి పారేయబోతున్నారా? దీనికి ఆధారం లేకుండా నేను మాట్లాడలేదు. చైనాకి వెళ్లాల్సిన కంపెనీలు చైనాకి వెళ్ళకూడదు అని ట్రంప్ ప్రకటించిన తర్వాత వాళ్ళ నుంచి తీసుకోమన్నాక చైనాలో పెట్టుబడి పెట్టే కంపెనీలు మనకి రావాలి అని చెప్పి నితిన్ గడ్కరీ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అవి రావాలి అంటే నువ్వేం చేయబోతున్నావు అంటే ఏ రకమైన కార్మిక వాళ్ళు కోరుకుంటుంది అదే కార్పొరేట్ కంపెనీస్, ఏ రకమైన రక్షణ లేని కార్మిక చట్టాలు, అసలు కార్మిక చట్టాలు ఉండని ఒక పరిస్థితి. అట్లాగే దేశంలో మాకు ల్యాండ్ కానీ కరెంట్ కానీ మేము ఏది అడిగితే అది ఇచ్చే పరిస్థితి ఉంటే వస్తారా? ఇది మనం దానికోసం చేయబోతున్నారా? దురదృష్టం ఏంటంటే 33 నిమిషాలు సాగిన ప్రధాని ప్రసంగంలో ఒక్కసారి కూడా ఈ మొత్తం ఈ రహదారుల మీద వలస కార్మికులు మొదలయ్యి వాళ్ళు ప్రమాదాల వల్ల కానీ యాక్సిడెంట్ల వల్ల కానీ రుగ్మతలతో కానీ చనిపోయిన 383 మంది కార్మికుల గురించి కనీస ప్రస్తావన లేదు. ఈ 48 కోట్ల మంది వలస జీవుల గురించి ప్రస్తావన లేదు. పైగా దారుణమైన విషయం ఏంటంటే వీళ్ళు తపస్సు చేస్తున్నారు, త్యాగం చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మండుతున్న రోడ్ల మీద హవాయి చెప్పులు లేకపోతే చెప్పులు లేకుండా కాళ్ళు నెర్రలిచ్చి బొబ్బలెక్కి పసిపిల్లల్ని చంకనేసుకొని నడుస్తున్న వాళ్ళు త్యాగం చేస్తున్న ఋషుల మాదిరి కనపడ్డారా? ఏసీ రూముల్లో ధ్యానాలు చేస్తుంటే అట్లే కనపడతారు. అంటే ఇదే మనం మాట్లాడేది వాళ్ళ గురించి. మీరు చూడండి, ప్రభుత్వంలో ఒక్క బ్యూరోక్రాటు లేకపోతే ఒక్క ఉద్యోగి లేకపోతే ఒక మంత్రి లేకపోతే వీళ్ళెవ్వరూ ఫీల్డ్లో లేరు. ధైర్యం చెప్పడానికి ఎవరు వెళ్ళాల వీళ్ళ దగ్గరికి. అక్కడ కూర్చొని మూతులు గుడ్డలు కట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరైనా చస్తే దేశానికి ఏమన్నా లోటు వస్తుందా? మీరు ప్రజా సేవకులు కదా, ప్రజలకు అవసరమైనప్పుడు కదా మీరు ఫీల్డ్లో ఉండాలి.
మీరు ఎక్కడున్నారు? ఆ విషయంలో కొంత మన తెలంగాణ గవర్నమెంట్ అధికారులు కొంత బెటర్ ఏమో మేడం, ఎందుకంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళన్నా చూస్తున్నాం ఫీల్డ్ లో అట్లీస్ట్ వాళ్ళు మాస్కులు వేసుకుని. సారీ, ఇక్కడ మీరు మళ్ళీ మొహమాట పడకండి, వాళ్ళు ఆర్డర్ చేయటంలో ఉన్నారు. ఎవరు ఫీల్డ్ లో ఉన్నారు? పోలీస్ సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి తప్పదు. అంగన్వాడీ, ఆశా, హెల్త్ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళు ఉన్నారు ఫీల్డ్ లో. వీళ్ళల్లో 75% విమెన్. అవును, వీళ్ళున్నారు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు? పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ పీపీఈస్ లేకుండా ఉన్నారు. వీళ్ళని ఫీల్డ్ లో పంపించిన వీళ్ళ పట్ల నీ బాధ్యత ఏంటి? పోను నువ్వు ఇంట్లో కూర్చున్నావు సరే, అది కూడా చేయలేదుగా. ఇది చాలా ఒక పెద్ద సర్కిల్ అండి, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒకదాని మీద ఒకటి లింకప్ అయి ఉన్న సిచ్యువేషన్స్ మొత్తం అన్ని కూడా మీరు చెప్తుంటే. మీ బాధ ఏంటండి? మీరు 68,000 కోట్ల రూపాయలు ఆ పారిపోయిన 50 మంది పారిశ్రామికవేత్తలకి ఇంత సంక్షోభంలో మీరు రద్దు చేయగలిగినప్పుడు అంగన్వాడీ, ఆశా వర్కర్లు మీరు పర్మనెంట్ చేయటంలో మీకు వచ్చిన బాధ ఏంటండి? కరెక్టే కదా, వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు పాపం, అసలు 1-2 కాదు వాళ్ళు చేసే పనులు. మీరు అదనంగా పెట్టుబడి పెట్టక్కర్లేదుగా. మీ ఎఫ్సి గోడౌన్ ఓపెన్ చేయటంలో మీకు వచ్చిన బాధ ఏంటండి? మీరు తినండి, మీరు బిర్యానీలు తినండి, లేకపోతే మలేషియా నుంచి మష్రూమ్స్ తెప్పించుకొని తినండి. మీ భోజనం, మీ మష్రూమ్స్ ఖర్చు ఏడాదికి 36 లక్షల రూపాయలు అవనివ్వండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ మీరేమీ కొనా పెట్టకుండా, పెట్టుబడి లేకుండా ఉండే ఎఫ్సిఐ గోడౌన్లు ఓపెన్ చేయడంలో మీకు వచ్చిన బాధ ఏంటని అడుగుతున్నా. మీరు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మద్యం షాపులు ఒకటి ఓపెన్ చేశారు, అలాగే ఆర్టీసీ ఓపెన్ అవబోతోంది, గవర్నమెంట్ ఆఫీసులన్నీ ఓపెన్ అవబోతున్నాయి, అట్ ద సేమ్ టైమ్ ఆర్టీసీ కూడా ఓపెన్ అవబోతోంది, ఎయిర్ వేసెస్ ఓపెన్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి కేసెస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం లేదంటారా మీ ఉద్దేశ ప్రకారం? పెరుగుతాయి, డెఫినెట్ గా పెరుగుతాయి, మీకేం డౌట్ అక్కర్లేదు. మీరు డెఫినెట్ గా కరోనా ఇంక్రీజ్ అవుతుంది, నేను చెప్పాను కదా, లాక్డౌన్ లోనే ఇంక్రీజ్ అయింది, అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని డీల్ చేయడానికి ఫోకస్డ్ గ్రూప్, వల్నరబుల్ మార్బిడిటీ ఉన్న గ్రూప్స్ మీద ఎట్లా కేంద్రీకరించాలనేది ప్లాన్ ఉండాలి, ఒక పథకం ఉండాలి. మనకి లాక్డౌన్ ప్రకటించే ముందు వలస కార్మికులకు సంబంధించిన ప్లాన్ ఎట్లా లేదో, లాక్డౌన్ 40 రోజుల తర్వాత ఎవరన్నా నా లాక్డౌన్ ఎందుకోసం పెడతారు అంటే, పెట్టినప్పుడు కార్మికుల్ని వెనక్కి ఎట్లా పంపించాలి. ఇప్పుడు నువ్వు మొదటి రోజు పంపించిన దానికి 48వ రోజు పంపించిన దానికి తేడా ఏం లేదు, నీకు ప్రణాళిక ఏం లేదు. ఈ మధ్యకాలంలో నువ్వు టెస్టులు, కిట్లు కొన్నది లేదు, నువ్వు ఏర్పాట్లు చేసింది లేదు, వాళ్ళని రోడ్డు మీదే వదిలేసావు. సెల్ఫ్ రిలయన్స్ కావాలని చెప్తున్నాడు ఆయన మొన్న ఉపన్యాసంలో. సెల్ఫ్ రిలయంట్ గానే రోడ్డు మీద పడి తిరుగుతున్నారు పాపం కార్మికులు. నిన్ను నమ్మలా వాళ్ళు, రైల్వే ట్రాక్ల మీదను మెయిన్ రోడ్ల మీదే వెళ్తున్నారు వాళ్ళు. సో సెల్ఫ్ రిలయన్స్ గురించి దేశానికి నేర్పడానికి ట్రై చేయొద్దు, ఇంట్లో కూర్చున్న ఏసీల్లో కూర్చున్న రాజకీయ నాయకులు. సో చెప్పొచ్చేది ఏంటంటే, ఇది పెరుగుతుంది. ఈ పెరగడంలో ఫియర్ ఫ్యాక్టర్ కాదు, మీడియా కూడా చూడండి, మృత్యు హేళ, నా తలకాయ మృత్యు హేళ. మందు కొట్టి రోజుకి 383 మంది వస్తారు, మందు కొట్టిన యాక్సిడెంట్లో 275 మంది వస్తారు రోజుకి. క్యాన్సర్ పేషెంట్లు మందు అయితే రోజుకు 74 మంది వస్తారు. అంటే ఏడాదికి 2 లక్షల పై మాట ఈ తాగుడు వల్ల చేస్తారు డైరెక్ట్ గా. మీరు ఇది ఓపెన్ చేశారు, దీన్ని ఓపెన్ చేశారు, ఓపెన్ చేసుకోండి, అది నా తప్పు కాదు, స్టేట్ గవర్నమెంట్స్ అని చెబుతున్నావు. కానీ స్టేట్ గవర్నమెంట్స్ నువ్వు డబ్బులు ఇవ్వకపోతే కదా వాళ్ళకి ఏం చేయాలో దిగుతాసిన దశలో చేశారు ఈ పని. సో సమస్య అది కాదు, సమస్య ఏంటంటే నీకు ప్రణాళిక లేదు. ఇంతమంది ఉద్యోగాలు కోల్పోతారు, ఇంతమంది రోడ్డున పడతారు, వీళ్ళు తిరిగి గ్రామాలకు వెళ్తే అక్కడ వ్యవసాయం మీద విపరీతమైన ఒత్తిడి వస్తుంది, దేశం మొత్తం తిండి లేని దశలోకి వెళ్తారు. వీళ్ళకి సంబంధించిన ఈ ప్లాన్ ఏంటి? అదొక్కటే కాదు, మీరు చూడండి, మీరు టీవీల్లో చూస్తే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ మీద ఆల్రెడీ మేజర్ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ రంగంలో దిగిపోయినాయి. ఈ నేపథ్యంలో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి వీళ్ళు ఎవరైతే చిన్న చిత్కా కాన్వెంట్లకు పంపించి మా పిల్లలు చదువుకుంటారనుకుంటారు, ఆ కాన్వెంట్లన్నీ మూతపడతాయి. అందులో ఉండే టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోడ్డు మీద పడతారు, వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి. ఆ పిల్లలు ఏమో అలా అని ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ చేస్తే మళ్ళీ కరోనా కేసెస్ పెరిగే దిశగాను నెక్స్ట్ జనరేషన్ చాలా మంది కొలాప్స్ అయిపోయే ఇన్ఫెక్షన్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. బిలో 15 లో డెత్ రేటు మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ 500కి మించదు.
ఈ దేశంలో డయేరియాతో 17 లక్షల మంది పిల్లలు చచ్చిపోతున్నారు. సో అలా అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇక కరోనా అదే పోనీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ కరోనా అనేది మన జీవితంలో ఒక భాగంగా అయిపోతుంది కమింగ్ ఫ్యూచర్ లో అందరూ జనజీవన స్వాతంలోకి వచ్చేయాల్సిందే అనేది ఎక్కువ వినపడుతుంది. మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? హెచ్ఐవి పాజిటివ్ ఉంది, హెచ్ఐవి పాజిటివ్ కొంతకాలం భయపెట్టింది, తర్వాత ఏం చేస్తున్నాం? ఇప్పుడు అసలు ఎవరికైనా గుర్తు కూడా ఉందా? ఎగ్జాక్ట్లీ. ఇది నేను చెప్పాను, కరోనా అనేది ఇట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్. అది మ్యూటెంట్ అయితే తప్ప దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది తెలియదు. సో నువ్వు ఈ కాన్సిక్వెన్సెస్ తెలియజేసే వరకు 1 year వరకు దేశాన్ని ఓపెన్ చేయనంటావా? కరోనా చంపేదంతో తెలియదు కానీ అప్పుడు కోట్ల మంది బెంగాల్ కరువు మాదిరిగా చచ్చిపోయే ప్రమాదం ఉంది, ఆకలి చావులు. ఇప్పుడు కూడా ఆకలి చావులే ఎక్కువ ఉంటాయి మనకు కరోనా చావుల కంటే. కాబట్టి భయపడటం కాదు, ఒక పరిస్థితి అనివార్యమైనప్పుడు తప్పనిసరి అయినప్పుడు నువ్వు దాన్ని భయపెట్టిస్తావా లేకపోతే దాంతో ఎట్లా డీల్ చేయాలి, ఎంగేజ్ చేయాలి అనేది మాట్లాడతావా? ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి, యూ గట్ టు లివ్ విత్ ఇట్. దాంతో బతకాలి. ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ రకంగా ప్రవర్తించాలి, క్లాస్ రూమ్స్ ఎట్లా మారాలి, లేకపోతే క్లాస్ రూమ్స్ ఎట్లా మారాలనే దగ్గరికి ఒక విషయం చెప్పాలి. మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రమాదంలో పడింది. మనకి 15 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ కార్మిక శక్తిలో చేరిపోతుంటారు, లేబర్ ఫోర్స్ లో. ఎవ్రీ ఇయర్ మనకి 2.3 కోట్ల మంది కొత్తగా వర్క్ ఫోర్స్ లోకి వస్తుంటారు. మరి అట్లాంటప్పుడు 15 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు ఎందుకు పిల్లలు బడికెళ్తారు అంటే మీరు చూస్తే ముఖ్యంగా ఉత్తరాది దరిద్రం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో మిడ్ డే మీల్ కోసం వెళ్తారు, మధ్యాహ్న భోజనం కోసం వెళ్తారు. సో అక్కడి నుంచి వాళ్ళు లేబర్ ఫోర్స్ లో చేరుతారు. అంతకు ముందే చేరుతారు. మనం లెక్క పెట్టేది 14 సంవత్సరాల తర్వాత లెక్క పెడతాం, ఎందుకంటే విద్యా హక్కు చట్టం అక్కడ ఆగిపోతుంది, లేబర్ లా అక్కడ ఆగిపోతుంది, చైల్డ్ లేబర్ లా అక్కడ ఆగిపోతుంది. కాబట్టి 15 ఏళ్ల నుంచి నువ్వు పని చేసుకొని సావరా అని చెప్తాం మనం. సో అట్లా లెక్క పెట్టినప్పుడు పెద్ద సమస్య ఏమొస్తుంది అంటే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఈ 30 కోట్ల మంది జనాభా ఎవరైతే చదువుని కొనగలరో వాళ్ళు మాత్రమే చదువుకుంటారన్నమాట రానున్న కాలంలో. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఎంతమందికి ఆన్లైన్ క్లాసులు ఇంట్లో కూర్చుని కంప్యూటర్లో చదువుకోగలిగిన పరిస్థితి ఉంది? లేదు కదా. సో అది కూడా పెద్ద సంక్షోభం రాబోతోంది. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే నువ్వు లాక్డౌన్ ఓపెన్ చేయక తప్పదు, ఓపెన్ చేయకపోతే ఆకలి చావులు చేస్తారు. నువ్వు ఓపెన్ చేసిన అనాలోచితంగా చేసిన పని వల్ల ఇవాళ భయంకరమైన నిరుద్యోగం ఈ దేశంలో రాబోతోంది. దాదాపుగా దేశంలో 70% మంది ఉపాధి కోల్పోతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళకి తిండి పెట్టడానికి నువ్వేం చెయ్యాలి? కరోనా వ్యాపిస్తే నువ్వు సంస్థాగతంగాను పబ్లిక్ ప్లేసెస్ లోను నువ్వు అంటే మనకి విశాల ప్రదేశాలు కావాలి. మనకి విశాల ప్రదేశాలు ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు ఈ శ్రమిక్ ట్రైన్స్ స్టార్ట్ అయినాయి కదా, కార్మికుల ట్రైన్లు అని పేరు పెడుతున్నారు కదా, అదొక ఐరనే. ఈ దీంట్లో కూడా పాపం తొక్కుకుంటూనే ఎక్కుతున్నారు జనాలు. ఇన్నే ఇస్తాము అన్నే ఇస్తామని ఏం చెప్పినా, ఎందుకంటే వాళ్ళు వెళ్లే ఆత్రంలో ఉన్నారు. వాళ్ళు పాపం ఇక్కడి నుంచి మొదలు పెడితే 2000 కిలోమీటర్ల ట్రైన్ లో తిండి లేకుండా వెళ్తున్నారు. మీకు ఇంకో విచిత్రం ఏంటంటే గవర్నమెంట్ మొత్తం దేశవ్యాప్తంగా 30 రోజులు ఫ్రీ ట్రైన్స్ నడిపిన వీళ్ళ కోసం గవర్నమెంట్కి అయ్యే ఖర్చు 900 కోట్లు. నడపొచ్చు చాలా తేలిగ్గా, కానీ వాళ్ళ నుంచి మనం డబ్బులు వసూలు చేస్తున్నాం కదా. కాబట్టి మనం ప్రయారిటీస్ ఏంటి అనేది ఆలోచించాలి. ప్రభుత్వ ప్రయారిటీస్ లో నాకెక్కడ ఈ ఆకలితో అల్లాడే జనాలు కనపట్లేదు. డొమెస్టిక్ వైలెన్స్ ఆర్ అదర్వైజ్ వైలెన్స్ కి రాబోతున్న ఆడవాళ్ళు కనిపించట్లేదు. ఈ డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంకో విషయం చెప్పాలి మీకు. అదేంటి అంటే ఎప్పుడైనా ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, యుద్ధాలు జరిగినా, ఈ రకమైన అంటువ్యాధులు ప్రబలినా, ఆదాయం విపరీతంగా పడిపోయి జనజీవితం సంక్షోభంలో పడినప్పుడు సెక్స్ వరకు విపరీతంగా పెరుగుతుంది.
ఇతర ఆదాయ వర్గాలు మార్గాలు మూసుకుపోయినాక ఆడవాళ్ళు కుటుంబాలని పిల్లల్ని పోషించడం కోసం మీరు చూస్తే కరువు కాలాలన్నింటిలో సెక్స్ వర్క్ పెరుగుతుంది. హైవేల పక్కన కరువు ప్రాంతాల్లో ఆడవాళ్ళు నిలబడడం సర్వసాధారణమైన విషయం. కాబట్టి ఈ సెక్స్ వర్క్ పెరగబోతున్న ఆడవాళ్ళకి ఉపాధి ఏంటి, మినిమం ఆదాయం ఎట్లా వేయబోతున్నారు, వీటి గురించి మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు. సెల్ఫ్ రిలయన్స్ 70 ఏళ్ల నుంచి మాట్లాడుతున్నాం మనం. ఇప్పుడు కొత్తగా మాట్లాడేదే ఉంది. దేశాన్ని ఫారెన్ డైరెక్ట్ FDI పట్టుకొచ్చి విదేశాలకు తాకట్టు పెట్టినాక చైనాకు పోయే కంపెనీలన్నింటినీ మేము కారు చౌకగా శ్రమశక్తిని ఇస్తాం, కార్మిక చట్టాలు రద్దు చేస్తాం, మీకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తాం, మీరు రెండ్రా బాబు అని అడుగుతా ఏ సెల్ఫ్ రిలయన్స్ గురించి మనం మాట్లాడతాం నాకు అర్థం కావట్లా. ఇప్పుడు సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏం చేయాలి? వ్యవసాయ రంగం మీద పెట్టుబడి పెట్టాలి. 66% జనాభా దాని మీద ఉన్నారు. వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వృత్తుల మీద పరిశ్రమల మీద పెట్టాలి. అర్బన్ ఏరియాస్లో చిన్న మధ్యతరగతి గృహ పరిశ్రమల మీద పెట్టాలి. వాటికి ఇవ్వడానికి నీ నిర్దిష్టమైన ప్యాకేజ్ ఏంటి? ఇచ్చేది కూడా లోన్స్ అని చెప్తున్నావు. వాడి రికవరీ రేట్ ఎప్పుడో తెలియదు. ఒకటి ఏంటంటే మీరు వాళ్ళకి ఇచ్చే పెన్షన్ PFలు ఏవైతే ఉన్నాయో వాటిలో మేజర్ జంక్ గవర్నమెంట్ పే చేస్తామని చెప్పిన ఒక రిలాక్సేషన్ తప్ప ఇంకేం లేదు. గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు సరే మ్యామ్, ఎవరి దగ్గర డబ్బులు లేవు అని అనుకుందాం. ఆహార ఏదైతే మన గొడౌన్స్ లో మురిగిపోయి ఉందో అలా ధాన్యాలు తీయకుండా అలాగే ఉంచాం. కానీ అవసరానికి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ముద్రణ చేసే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ప్రజలకి కనీసం అది ముద్రణ చేసి పంచిపెట్టి వాళ్ళ కనీసం బతకగలగడానికి 5,000 లోపలికి వెళ్ళడానికి వాళ్ళ అట్లీస్ట్ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ నిలబడాలన్నా, దేశం నిలబడాలన్నా, సమాజం, కుటుంబం ఎవరు నిలబడాలన్నా ఫస్ట్ ఆహారం అనేది మినిమం రిక్వైర్మెంట్ కదా. దానికోసం ఎందుకు ప్రింట్ చేసి చేయలేకపోతుంది? దీనికి కారణం ఏమై ఉంటుందంట? ఇప్పుడు ఎన్ని నోట్లు చలామణిలో ఉండాలి, ఆ దేశంలో ఉండే ఉత్పాదకత ఎంత, ఈ రెండిటికి బ్యాలెన్స్ గనక లేకపోతే నోట్లు ఉంటాయి, మీరు నోట్లే తినాల్సి ఉంటుంది. ఉత్పాదకత లేకపోతే దానివల్ల ఉపయోగం ఉండదు. మనకి కావాల్సింది ఏంటి? ఆహారం కావాలి, ఉపాధి కావాలి, ఉత్పత్తి కావాలి. ఉత్పత్తి ఏ రంగాల్లో పెట్టాలి, ఉత్పత్తి ఏ రంగాల్లో పెట్టడం వల్ల ఉపాధి వస్తుంది అనే దాని మీద ఆలోచించాలి. ఇప్పుడు ఉపాధి నేను విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కారణం ఒకటే. విదేశీ కంపెనీలు కానీ కార్పొరేట్ కంపెనీలు కానీ జాబ్లెస్ గ్రోత్, ఉపాధి లేని గ్రోత్ని అవి ఇస్తాయి. కాబట్టి చిన్న మధ్యతరగతి గృహ పరిశ్రమల మీద ఉండేది జాబ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఉపాధి అవకాశాలు ఉంటాయి. సో అట్లనే వ్యవసాయ రంగం వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో జాబ్ అవకాశాలు ఉంటాయి. వాటి మీద పెట్టుబడి పెట్టాలి గవర్నమెంట్. పెట్టినప్పుడు మీరు జనరేట్ చేయగలరు తప్ప నోట్లు ప్రింట్ చేసి పెడితే ఎంతకాలం ప్రింట్ చేస్తా పోతారు? ఇప్పటికే మన రూపాయి విలువ పడిపోయింది బాగా భయంకరంగా. ఇప్పుడు అది ఇంకా పడిపోతుంది. అంటే $1కి వచ్చేసి 7,000 రూపాయలు ఇచ్చే దశ వస్తాం 70 నుంచి. ఇట్స్ ప్రింట్. నీ ప్రింట్ కాగితం యొక్క విలువ ఎంత ఉంటుంది అంటే నీ దేశంలో ఉత్పాదకత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది లేకుండా ప్రింట్ పెట్టుకోవడం వల్ల కాగితాలు వేస్ట్ తప్ప ఉపయోగం. అది కొంచెం ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన విషయం. అవునా? అంటే ప్రస్తుతానికి ప్రజలకి మరి తిండికి లేకుండా, మనిషి బతకడానికి లేకుండా ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు అవసరం. మీకు దాని లెక్క ఈజీగా చెప్తా చూడండి. ఇప్పుడు గవర్నమెంట్ నాకు ప్రింట్ చేసేసి 5,000 రూపాయలు ఇచ్చిందండి. ఓకే, నేను బయట కొనుక్కోవడానికి వెళ్ళాను, ఆహారం కొనుక్కోవడానికి వెళ్ళాను. నాకు ఆహారం ఉత్పాదన లేనప్పుడు వాడు 10 కిలోలు బియ్యం వచ్చేసేసి 3,000 రూపాయలు అన్నాడు అనుకోండి, నాకేం ఉపయోగం? నాకు 45 రూపాయల కిలో ఉండటమే ఉపయోగం కదా. సో ఆర్థికత అట్లా పనిచేయదు. ఏం జరుగుతుంది అనేది నిజంగా కొంచెం డీప్ ఆలోచిస్తే మాత్రం భయం వేస్తుందండి. పిల్లల చదువు కానీ, ఎందుకంటే కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. నేను అదే చెప్తున్నా, కొనుగోలు శక్తి అనేది రావాలి అంటే మనం ఇవ్వాల్సిన ప్యాకేజీలు ఏవైతే ఉన్నప్పుడు అమెరికా ఉంది,
వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళై $3,900 వేసేస్తున్నారు అకౌంట్ లోకి. ఎందుకు వేసేస్తున్నారంటే నువ్వు వస్తువులు మార్కెట్ లోకి విడుదల చేస్తే వీడి కొనుక్కునే కెపాసిటీ ఉండాలి, ఫుడ్ ఆర్ అదర్వైజ్. వీడు కొనుక్కునే కెపాసిటీ ఉంటేనే నీ ఫ్యాక్టరీలు రన్ అవుతాయి. కాబట్టి వాళ్ళు వేస్తున్నారు. నువ్వు కూడా చేయాల్సిన పని ఫ్యాక్టరీలకిను లేకపోతే కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు రుణమాఫీలు కాదు. నువ్వు జనానికి ఇంజెక్ట్ చేయాల్సింది డైరెక్ట్ గా జనాల యొక్క పర్చేసింగ్ పవర్ పెంచాలి. అంటే ఇప్పుడు 84% మంది స్వయం ఉపాధి, 81% మంది క్యాజువల్ వర్కర్స్ అర్బన్ లో పని కోల్పోయారు కదా. నువ్వు చేయాల్సిన పని ఏంటి? $400 మినిమం వేజ్ పెట్టి అర్బన్ ఏరియాస్ లో పని చేయించు. గవర్నమెంట్ నుంచి నేరుగా రెస్పాన్సిబిలిటీ తీసుకో, డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకో. ఎంతమంది పని కోల్పోయారో వాళ్ళ ఉపాధికి నీ డబ్బులు ఇంజెక్ట్ చేయి. ఇప్పుడు ఉపాధి హామీ పథకం ఉంది గ్రామాల్లో, దాని మీద విపరీతమైన ఒత్తిడి ఉంది ఇప్పుడు. ఎందుకంటే వలస వాళ్ళందరూ తిరిగి వెళ్తున్నారు, విపరీతమైన ఒత్తిడి ఉంది. దానికి డబ్బులు పెంచు, ఎంతమందికి పని ఇవ్వగలవో ఇవ్వు. ఆ టైంలో హాస్పిటల్స్ కట్టడాలు, మెడికల్ సర్వీసెస్ పెంచటాలు, పారిశుధ్యం పెంచటాలు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ కి ఈ వర్క్ ఫోర్స్ నంతా వాడు, ఈ శ్రమశక్తిని అంతా వాడు. డైరెక్ట్గా నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయి. నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయితే పరిశ్రమల తర్వాత వస్తాయి. సో ఈ వర్క్ ఏదైతే ఉందో, నువ్వు రోజుకి $400 ఒక మనిషికి ఉపాధి ఇచ్చావు అంటే అది కుటుంబం బతకడానికి ఉపయోగపడుతుంది, కుటుంబం తన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఆ మినిమం అవసరం నువ్వు తీర్చటమే నీ కొనుగోలు శక్తికి కారణం ఉంటుంది. కొనుగోలు శక్తి ఉంటేనే దేశంలో పరిశ్రమలు ఉంటాయి. ఉపన్యాసాలు చెప్పి వాళ్ళకి ఇవ్వటం వల్ల ఉండదు. నీకు వీళ్ళు వస్తువులు తయారు చేసినా కొనుక్కునే వాళ్ళు లేకపోతే మళ్ళీ ఆ పరిశ్రమ మూతపడుతుంది. అంతే కదా, ఎంతవరకు ఉత్పత్తి చేసుకుంటూ పోతాడు. కాబట్టి నువ్వు ఉత్పత్తి చేయడం ఒక భాగం, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉత్పత్తి అయ్యి స్టాక్ ఉంది. ఉదాహరణకు మన పోచంపల్లి ఉంది, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి దాదాపుగా ఒక 57 కోట్లు సరుకు అక్కడ నిల్వ ఉండిపోయింది, కొనలేదు అని. అది కొంటే కానీ వాళ్ళు మళ్ళీ ఉత్పత్తి చేయరు కదా. అంటే అది కొంటే తప్ప మిగిలిన కార్మికులకు వాళ్ళు ఉపాధి ఇవ్వలేరు. అది కొనాలంటే నీ దగ్గర నా దగ్గర డబ్బులు ఉండాలి కదా. కాబట్టి జనాలకి కొనుగోలు శక్తి ఏర్పాటు చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ కొనుగోలు శక్తి ఆహార ధాన్యాలకు సంబంధించి కావచ్చు, బట్టలకు సంబంధించి కావచ్చు, అది ఏర్పాటు చేయకుండా దేశం కోలుకోదు. కాబట్టి ఉల్టాగా చేయటం వల్ల ఉపయోగం లేదు. మేము ఉత్పత్తిదారులకు ఇస్తాము, వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు, ఇవ్వరండి. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణగా నీ కార్మిక చట్టాలన్నీ ఎత్తిపడేస్తున్నావు. కార్మిక చట్టాలన్నీ ఎత్తిపడేస్తే ఇప్పుడు నువ్వు $320 మినిమం వేజ్ ఇవ్వాల్సిన చోట ఆ పనిలో పెట్టుకునేవాడు ఎంత అంటే అంత ఇవ్వచ్చు అని నువ్వు చెప్పిన తర్వాత, ఎన్ని గంటలన్నా పని చేయించుకోవచ్చు అని నువ్వు చెప్పిన తర్వాత, సిగ్గు లేకుండా నారాయణమూర్తి కూడా 12 గంటలు పని చేయాలి జనాలని చెబుతున్నాడు. 12 గంటలు ఎందుకు పని చేయాలి? నువ్వు 8 గంటల పని మామూలుగా చేయించుకో, ఇంకొక 8 గంటలకి ఇంకొక వ్యక్తిని అదనంగా తీసుకో. ముగ్గురు మీద ఒక వ్యక్తిని అదనంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయి. నువ్వు లాభాలు పొందావు కదా ఇన్నేళ్ల నుంచి. ఆ బిల్డింగ్లు, బంగ్లాలు, నీ సంపదలు ఊరికనే రాలేదుగా. వాటి నుంచి నువ్వు కొంత ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు జాబ్ క్రియేషన్ చేయొచ్చు కదా. ఎందుకు 12 గంటలు పని చేయాలంటున్నావు? ఎవడన్నా కానీ నువ్వు కార్మిక చట్టాలు ఎత్తేసిన తర్వాత ఈ మాటలే మాట్లాడతాడు. ఇప్పుడు యూపీ గవర్నమెంట్ ఎత్తేసింది, అక్కడ కార్మికుడికి 320 ఇవ్వటానికి బదులు $100 ఇచ్చావు అనుకో, వాడి కొనుగోలు శక్తి పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతుంది. వాడి కొనుగోలు శక్తి తగ్గితే నీ ఉత్పత్తి నాశనం అయిపోతుంది కదా, ఉత్పత్తి చేయాల్సిన అవసరం పడదు కదా. సో చాలా ఇంపార్టెంట్ గా దేశం అరాచకత్వంలోకి, హింసలోకి, అస్థిరతలోకి, ఆర్థిక మాంద్యంలోకి, ఆర్థిక మాంద్యం కూడా కాదు, ఆర్థిక సంక్షోభంలోకి ప్రపంచం అంతా వెళ్తుంది. ప్రపంచంలో ఇవాళ నీకు వచ్చి అప్పిచ్చి సహకరించే పరిస్థితిలో ప్రపంచం లేదు, ప్రపంచం అంతా సంక్షోభంలో. కాబట్టి నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఇంత అపారమైన జనాభా, అపారమైన యువశక్తి ఉన్నప్పుడు దీన్ని మాక్సిమం ఎట్లా ఉపయోగించుకోవాలి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటర్కి. ఇంకొక 20 లక్షల కోట్ల ప్యాకేజీ మొత్తం తీసుకొచ్చి జనానికి పెట్టు, జనానికి పెట్టు, ఫెసిలిటీస్ పెంచు, మెడికల్ ఫెసిలిటీస్ పెంచు. ఇప్పుడు ఉదాహరణకి 20 ఏళ్ల నుంచి మేము 20-30 ఏళ్ల నుంచి కమ్యూనిటీ హెల్త్ మీద పనిచేయటం వల్ల, అంటే ప్రజారోగ్య వ్యవస్థ మీద పనిచేయటం వల్ల కరోనాను అరకట్టగలిగా ఉన్నారు వాళ్ళు, కేరళ వాళ్ళు. ఆ పని దేశం అంతా చేయి, ప్రత్యామ్నాయ ప్రజారోగ్య వ్యవస్థను నువ్వు ఏర్పాటు చేయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానేమో దేశాలన్నీ కూడా
కార్మికులకి సౌకర్యాలు పెంచడానికి, కార్మికులకి రాయితీలు ఇవ్వటానికి, సంక్షేమ పథకాలు పెంచడానికి, ప్రజారోగ్య వ్యవస్థలు పబ్లిక్ ప్రాపర్టీస్ గా అంటే నేషనలైజ్ చేయటానికి అవన్నీ ఆ దిశగా అడుగులేస్తుంటే, భారతదేశం మాత్రం బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఉన్న ఆస్తులు అమ్ముకోవటానికి, కార్పొరేట్స్ కే కట్టబెట్టడానికి, వాళ్ళకి రాయితీలు, వాళ్ళకి భూములు, వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది ఆలోచించటానికి పరిశ్రమల పేరు మీద నడుపుతా ఉంది. అంటే నువ్వు దేశంలో నీ ప్రాధాన్యతలు ఏంటి అంటే, ఈ దేశంలో సామాన్య జనం నీ ప్రాధాన్యతలు కాదు. లాక్డౌన్ మొదలవక ముందు నుంచి ఆ విషయం తెలుసు. లాక్డౌన్ ప్రత్యక్షంగా ఈ రాజుగారు బట్టలు వేసుకోలేదు, మొండిమొలగా తిరుగుతున్నాడు అనేది తేల్చింది. అంటే నీకు కార్మికుల పట్ల, సామాన్య జనం పట్ల ఏమాత్రం లక్ష్యం లేదు అనే విషయం ఈ లాక్డౌన్ తేల్చింది, ఈ కరోనా తేల్చింది. ఈ దేశంలో ఎవరికి విలువ ఉంది? జనాలు, ఓట్లేసే జనాలు, ఈ దేశాన్ని నిలబెట్టడానికి శ్రమ చేసే జనాలు ఎవరైతే ఉన్నారో, ఇందులో ఆడవాళ్ళు కూడా ఇంక్లూడెడ్, భారీ జంక్ ఆడవాళ్ళు ఇంక్లూడెడ్. నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు 40 కోట్ల మంది దరిద్రంలోకి దిగజారితే ఇందులో 25 కోట్ల మంది ఆడవాళ్ళు ఉంటారు. దరిద్రం మన్నెత్తినే ఉంటది, ఆడవాళ్ళ నెత్తినే ఉంటది. ఇంట్లో ఆహారం తగ్గితే ఫస్ట్ తినకుండా మానేసేది మనమే ఉంటాం. కాబట్టి ఇది ఒక మేజర్ ప్రాధాన్యత కింద గవర్నమెంట్ తీసుకోవటం లేదు. నా బాధ అంతా అది. నిజంగా అండి, చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు. దగ్గర దగ్గర మనకి 2 గంటలు తీసుకున్నా కూడా ఇంకా డిస్కస్ చేసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయనిపిస్తుంది నాకు మాత్రం. రియలీ వన్స్ లాక్డౌన్ అయిన తర్వాత ఇంకా పూర్తి డీటెయిల్డ్ గా ఇంకో మంచి ఇంటర్వ్యూ తీసుకుందాం దేవి గారు. థ్యాంక్ యూ సో మచ్. రియలీ ఇంకేమన్నా చెప్పాలనుకున్నారా? ఏం చెప్పాలనుకోవట్లేదు. నా బాధ అంతా ఒకటే, ప్రభుత్వాలు ప్రాధాన్యతలు మార్చుకోండి. ఈ దేశాన్ని నడిపించేది రాజకీయ నాయకులు కాదు, ఇండస్ట్రియలిస్టులు కాదు. ఈ దేశాన్ని నడిపించేది శ్రామిక జనం, మామూలు జనం. వాళ్ళ పట్ల కాస్త రెస్పెక్ట్ తోనూ, వాళ్ళ పట్ల బాధ్యతతోనూ వ్యవహరించాల్సిన అవసరం ఇవాళ ఉంది. అది లేకపోతే దేశం మట్టుకొట్టుకుపోతుంది. అది గుర్తించండి. Thank you so much, ma'am. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి.